మన మొదటి గెస్ట్ శ్రీ బెక్కం భగత్ సింగ్ గారు. ఆయన హైకోర్టు అడ్వకేట్. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్, ఇండస్ట్రీలో అలా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వస్తే నెపోటిజం అంటారు. లైక్ డాక్టర్స్ అయి ఉండొచ్చు, మీరు అన్నట్టు అడ్వకేట్స్ అయి ఉండొచ్చు. ఇది ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. ఈ నెపోటిజం అనే పదం ఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యింది. పబ్లిక్లో ఒక 50% పబ్లిక్ ఏంటి అంటే చెట్టు కింద పీట, వాడేం సంపాదించాడు, అదొక నోషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకో 50% పబ్లిక్ ఏంటంటే లాయర్స్ ఆర్ వెరీ కాస్ట్లీ, ది చార్జ్ హై అమౌంట్ అని చెప్పేసి ఈ నోషన్ ఉంది. కొంతమంది లా కూడా చేసి ఉంటారు, బట్ వాళ్ళు లోపలికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసే స్కిల్ లేకపోవడం, లేకపోతే వాళ్ళకి అంత మంచి ఇంగ్లీష్ రాకపోవడం. వేరే వాళ్ళ గురించి ఎంత ఛార్జ్ చేశారు ఏంటి అన్ని వివరించారు, బట్ మీరెంత ఛార్జ్ చేశారు పర్ కేస్? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. సార్, ఈ లాయర్లోనే ఒకసారి లాయర్ అంటారు, ఒకసారి అడ్వకేట్ అంటారు, ఒకసారి బారిస్టర్ అంటారు. ఈ మూడింటికి తేడా ఏంటి, లేదా మూడు ఒకటేనా? మూడు ప్రొఫెషనల్ వైజ్ ఒకటే, కాకపోతే బారిస్టర్ అంటే సో యాక్చువల్లీ వాట్ వీ థాట్ ఏంటంటే లాయర్, అందులో లాయర్ అనే మీనింగ్ వస్తుందేమో అని చెప్పేసి అందరూ అడ్వకేట్ పెట్టుకుంటారేమో అని నేను అనుకోను. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సార్? స్కూలింగ్ 10th వరకు అక్కడ మహబూబ్ నగర్లో కంప్లీట్ చేశాను. దెన్ ఆ టైంలో 2010 ఆ టైంలో కంప్లీట్గా ఈ నారాయణ శ్రీ చైతన్య ట్రెండ్ నడిచింది కదా. ఇంజనీరింగ్ లో స్టేట్ ఫస్ట్. కేసు కోర్టులోకి వెళ్ళిందంటే మినిమం 2-3 years తిరిగి దాని తర్వాత కూడా జస్టిస్ వస్తుంది అని నమ్మకం లేకుండా ప్రజలు ఉంటారు. కాబట్టి అవుట్ ఆఫ్ ద కోర్టే సెటిల్ చేసుకుందాం చాలా మంది ఉన్నారు. జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్. సో పేషెన్స్ ఉంటే కోర్టుకి వెళ్ళండి. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి సెటిల్ చేసుకుంటే నిజంగా కూడా కోర్టు పైన బర్డెన్ తగ్గుతుంది. దీని బదులు ఇంకొక కేసు డీల్ చేయాలి. హలో వ్యూవర్స్, సోషల్ ఫేర్ స్టార్ట్ చేయడానికి గల కారణమే కంటెంట్ కన్స్యూమర్స్కి ఏదో ఒక రూపంలో నాలెడ్జ్ బేస్డ్ కంటెంట్ అందించాలనేదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు పాడ్కాస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము మన సోషల్ ఫేర్స్ ఛానల్లో. మేము చేసే ప్రతి పనిలో సమాజానికి మరియు వ్యూవర్స్కి ఎంతో కొంత వాల్యూ అడిషన్ చేయాలనేదే మా తాపత్రయం. ఆ తాపత్రయంలో భాగంగానే ఇవాల్టి మన గెస్ట్ ప్రసిద్ధిగాంచిన నల్లమల అటవీ ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లాలోంచి వచ్చి హైకోర్టులో న్యాయం తరపున పోరాడుతున్నాడు మన ఇవాల్టి గెస్ట్. మనిషిలో చాలా అరుదుగా ఉండే లక్షణాలు, అవన్నీ కలిపి ఒక మేధావితనం, సమగ్రవంతంగా పనిచేయు విధానం అతన్ని ఆయన చుట్టూ ఉండే ఎంతో మంది యువకులకి ఇన్స్పిరేషన్ గా నిలబెట్టింది. ఈ విధంగా ఆయన్ని మనం మట్టిలో మాణిక్యం అనవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ తో పాటు బిజినెస్ గ్రాడ్యుయేట్ పట్టా పొంది ఆ తర్వాత ఆయన తన ప్యాషన్ ని ఫాలో అయ్యాడు. దేశానికి ఏదో చేయాలనే ఆయన తపన అతన్ని లా వైపు మళ్ళీలా చేసింది. ఇలాంటి ఎన్నో మెరిట్ సర్టిఫికేట్స్ ఆయన్ని న్యాయశాస్త్రంలో నైపుణ్యుడిగా తీర్చిదిద్దింది. కానీ ఆయన సేవలు కోర్టు రూమ్ నుండి స్టార్ట్ అవ్వలేదు. 2012లో ఆయన స్టార్ట్ చేసిన ఫోనెక్స్ ఎరా అనే ఎన్జిఓ సంస్థలో భాగంగా గ్రామీణ యువతకు నైపుణ్యాలు నేర్పించడంతో పాటు వారి జీవితాల్లో అర్థవంతమైన మార్పులు తీసుకురావడానికి ఆ సంస్థ పనిచేస్తుంది. దానికి మన గెస్ట్ ప్రెసిడెంట్గా ఉంటూ అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ఆయన కేవలం అందరిలో ఒక లాయర్ మాత్రమే కాదు, హైకోర్టులో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే సామాన్య ప్రజలకు న్యాయం అందాలని తన గళాన్ని నిజాయితీగా కోర్టు రూముల్లో వినిపిస్తున్నాడు. హలో భగత్ గారు, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. హాయ్ మహేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్స్ ఫర్ ది కమింగ్ సార్. యా, ఎలా ఉంది మీ జర్నీ, ప్రొఫెషనల్ జర్నీ? ఆల్ గుడ్, గోయింగ్ గుడ్, బాగుంది. గ్రేట్. ఎలా మీరు లా ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? లా ఎంచుకోవడానికి గల కారణం అంటే ఐ వాంటెడ్ టు బి ఇన్ దిస్ ఫీల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ దిస్ మైండ్ సెట్, యూనో సొసైటీలో ఏం జరుగుతుందని అర్థం చేసుకునే దానికి ట్రై చేసేవాడిని. మా ఫాదర్ తో ఎప్పుడు డిస్కస్ చేసేవాడిని. పాలిటిక్స్ ఫాలో అయ్యేవాడిని. మన కంట్రీకి వేరే కంట్రీకి ఉన్న రిలేషన్స్, సిస్టమ్స్, మన స్టేట్ కి వేరే స్టేట్ కి జరుగుతున్న ఏదన్నా రిలేషన్స్ కానివ్వండి, సమ్ టాపిక్ విచ్ ఈజ్ ఇన్ ద న్యూస్, వాటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేవాడిని. మేబీ సోషల్ సబ్జెక్ట్ మీద ఆ క్యూరియాసిటీ కూడా పెరిగింది.
ఓకే. 8th 9th 10th ఆ ఏజ్లో చదివేటప్పుడు మన వరల్డ్ వార్స్ లేకపోతే ఇండియన్ ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఇండిపెండెన్స్ ఇచ్చే ముందు మనకి ఇక్కడ జరిగిన అట్రాసిటీస్ కానివ్వండి, సప్రెషన్స్ కానివ్వండి, ఇవన్నీ నాకు ఒక క్వశ్చనింగ్ యాటిట్యూడ్ని నేర్పించాయి. ఓకే. ఎందుకు ఇలా, మరి దీనికి సొల్యూషన్ ఏంటి, సో ఒకళ్ళు ఇలా ఉంటే ఇలా సఫర్ అవ్వాలా, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ తిరుగుతుండేవి. బహుశా మీ ఫాదర్ కూడా అడ్వకేట్ అయి ఉండడం వల్ల మీకు ఆ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ వచ్చిండొచ్చు కదా. మేబీ డెఫినెట్గా ఉండొచ్చు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. సో యాక్చువల్గా మై ఫాదర్ హీఈస్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ మహబూబ్ నగర్. గత 25 years నుంచి అక్కడ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. ఈ స్టిల్ ప్రాక్టీసింగ్. రీసెంట్గా కూడా ఒక 3 years పబ్లిక్ ప్రాసిక్యూటర్ టెన్యూర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ సర్వ్డ్ బోత్ యాజ్ ఎ డిఫెన్స్ లాయర్ అండ్ ఆల్సో యాజ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ ప్రాక్టీస్. సో చిన్నప్పటి నుంచి ఆఫీస్ కేసెస్, క్లయింట్స్ రావడము, రిపీటెడ్ డిస్కషన్స్ జరగడము, ఆఫీస్లో మా డాడీతో పాటు జూనియర్స్ కానీ కోలీగ్స్ కానీ కంటిన్యూస్గా కేస్ డిస్కషన్స్, అది ఎంతో కొంత అట్మాస్ఫియర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో మేబీ ఆ యాటిట్యూడే నాలో కూడా కంటిన్యూ అయ్యి ఇది ఎందుకు ఇలా అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అలా అలవాటు పడుతూ వచ్చాము. ఈ నేచర్, ఈ యాటిట్యూడ్ అలా బిల్డ్ అవుతూ ఐ థింక్ ద డెస్టినీ హాస్ ల్యాండెడ్ మీ ఇన్ లా. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్, ఇండస్ట్రీలో అలా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వస్తే నెపోటిజం అంటారు. వాట్ అబౌట్ అదర్ కెరియర్స్ లైక్ డాక్టర్స్ అవి ఉండొచ్చు, మీరు అన్నట్టు అడ్వకేట్స్ అయి ఉండొచ్చు, కొందరు ఇంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఇంట్రెస్ట్ చూపిస్తారు. రైట్, ఇది ప్రతి ఇండస్ట్రీలోనే ఉంది. ఈ నెపోటిజం అనే పదం ఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయింది, ట్రెండింగ్ అయింది. థింగ్ ఏంటంటే పాలిటిక్స్ లో కానివ్వండి, ప్రొఫెషన్స్ లో కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీలో కానివ్వండి, ఎవ్రీవేర్ యూ గెట్ అన్ ఎంట్రీ పాయింట్. ఇంకా చెప్పాలి అంటే ఈ అడ్వకేసీ కానీ, డాక్టర్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ యాజ్ అ ప్రొఫెషన్స్, యూ నీడ్ టు క్రాక్ సర్టెన్ ఎగ్జామ్స్ అండ్ పాస్, గెట్ ఎ డిగ్రీ, అండ్ దెన్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఎ రెడీ ఆఫీస్. ప్రీవియస్ జనరేషన్ అక్కడ ఆల్రెడీ సెటప్ అయింది కాబట్టి, బట్ అక్కడ వరకు మీకు ఒక ఎంట్రీ పాయింట్ అయితే దొరుకుతుంది. మార్కెట్లో మీకు ఒక ఈజీ ఎంట్రీ పాయింట్ అయితే దొరుకుతుంది. బట్ అక్కడ నుంచి సస్టైన్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం మీ పైనే ఉంటుంది. మా ఫాదర్ నాకు ఒక ఎంట్రీ పాయింట్, ఒక ఎంట్రీ టికెట్ ఇచ్చాడు, కానీ అక్కడ స్టాండ్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ, ప్రూవెన్ యాటిట్యూడ్ అనేది నేనే చూపించుకోవాలి, నేనే సక్సెస్ అవ్వాలి. లైక్ వైజ్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో తీసుకోండి, పాలిటిక్స్లో తీసుకోండి, వాళ్ళ సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఆ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు హెల్ప్ చేసి ఒక పుష్ ఇస్తున్నారు. బట్ అక్కడ నిలబెట్టుకోవడం ఎంత కష్టము, అక్కడ నిలబడడం ఎంత కష్టం అనేది డెఫినెట్ గా వాళ్ళ హార్డ్ వర్క్ 100%. ఇక్కడ ఈ అడ్వకేసీ డాక్టర్స్ లో కూడా యూ హ్యావ్ టు పాస్ సమ్ డిగ్రీస్, యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్, యూ టేక్ దట్ ఆపర్చునిటీ అండ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓన్లీ వెన్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, నువ్వు సెకండ్ జనరేషన్ లో కూడా మీ డాడీ పేరు నిలబెట్టగలిగావు, మీ మదర్ పేరు నిలబెట్టగలిగావు అనే ఒక క్రెడిట్ నీకు వస్తుంది. ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది మీదంతా? నాది స్కూలింగ్ అంతా మహబూబ్ నగర్, బోర్న్ అండ్ బాటప్ ఇన్ మహబూబ్ నగర్. స్కూలింగ్ 10th వరకు అక్కడ మహబూబ్ నగర్ లో కంప్లీట్ చేశాను. దెన్ ఆ టైంలో 2010 ఆ టైంలో కంప్లీట్ గా ఈ నారాయణ శ్రీ చైతన్య ట్రెండ్ నడిచింది కదా, ఎంపీసీ బైపీసీ. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంపీసీ స్ట్రీమ్ తీసుకొని నారాయణ వాజ్పేయి క్యాంపస్ లో 2 years కంప్లీట్ చేసిన తర్వాత ఐ గాట్ ఇన్ టు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మెకానికల్ ఇంజనీరింగ్ ఐ టుక్ ఇట్ విత్ ప్యాషన్. ఆటోమొబైల్స్ అంటే ఇష్టం, ఆ స్పేస్లో ఫిజికల్గా ఏదన్నా నాకు టాంజిబుల్ ఉండే స్టడీ అంటే కొంచెం ఇష్టం. సో సంథింగ్ ప్రాక్టికల్. సో ఆ ప్యాషన్తో ఐ టుక్ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ దెన్ తర్వాత 3rd yearలోనే ఐ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు డూ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ టెక్నికల్ స్కిల్తో పాటు ఐ హ్యావ్ టు ఎన్హాన్స్ మై బిజినెస్ స్కిల్స్ అని చెప్పి 3rd yearలోనే ఫిక్స్ అయిపోయి బీటెక్ అయిపోయినాక ఒక 1 year ఇక్కడ జాబ్ చేసి ఐ వెంట్ టు ఢిల్లీ ఫర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. అక్కడ 1 year ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్లో ఎంబీఏ కంప్లీట్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ సింగపూర్ బేస్డ్ టెక్ కంపెనీస్ అండ్ అర్బన్ కంపెనీ, ఇంకా కొన్ని బెంగళూరు బేస్డ్ స్టార్టప్స్. ఫైనల్గా నా కార్పొరేట్ లైఫ్లో ఐ ఎండెడ్ విత్ ఐటీ కంపెనీస్ వేర్ ఐ worked as a business head for US and UK markets. IT companies, information technology companies. So ఆ కంపెనీస్ లో బిజినెస్ హెడ్ గా ఐ వర్క్ ఫర్ US అండ్ UK మార్కెట్స్. అండ్ దెన్ ఆ స్టేజ్ వరకు రీచ్ అయిన తర్వాత ఐ వాజ్ ఓకే, ఇక్కడ వరకు చాలని అనుకొని ఐ క్విట్ ద జాబ్స్ అండ్ ఐ స్విచ్డ్ మై కెరీర్. సో మీరు ఎన్ని కెరియర్స్ స్విచ్ అయ్యి లాలో ఎంటర్ అయ్యారు కదా, సో ఈ అప్కమింగ్ స్టూడెంట్స్ కింద లాలో ఎంటర్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇట్స్ ఎ గుడ్ చాయిస్? డెఫినెట్లీ ఎ గుడ్ చాయిస్. నేను ఇందాక చెప్పినట్టు నాకు ఏదైతే క్వశ్చనింగ్ యాటిట్యూడ్ బిల్డప్ అయిందో స్కూలింగ్ లైఫ్ నుంచే, అలా ఒక క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఉన్న ఏ స్టూడెంట్కైనా
లేకపోతే వాడికి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఒక ఫండమెంటల్ రైట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా, సొసైటీలో జరుగుతున్న ఒక మిస్టేక్ కానీ, ఒక క్రైమ్ని కానీ, ఒక సివిల్ ఇష్యూని కానీ క్వశ్చన్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నా, దానిపైన ఫైట్ చేయాలన్న ఒక మోటివేషన్ ఉన్నా, డెఫినెట్లీ లా ఈజ్ ఎ వెరీ గుడ్ నోబుల్ ప్రొఫెషన్. మోర్ దాన్ ఎ ప్రొఫెషన్, ఇట్ ఈస్ ఎ నోబుల్ అండ్ రివార్డింగ్ ప్రొఫెషన్. ఎందుకంటున్నాను నేను మాటలో అంటే, ఇది మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ఎ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ సిటిజన్, అక్కడ వాడు తప్పు లేకున్నా వాడు ఏదో ఒక మిస్టేక్లో ఇరికిపోయి అతన్ని మీరు సేవ్ చేస్తే అతను మీకు చెప్పే థ్యాంక్స్లో మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఒక 100 crores ప్యాకేజ్ ఇచ్చిన రాదేమో. సో దిస్ ఈజ్ ఎ ప్రొఫెషన్ వేర్ యూ షుడ్ డూ ఇట్ యాజ్ ఎ మ్యారథాన్. సో ఐ విల్ డెఫినెట్లీ వెల్కమ్ పీపుల్ విత్ సచ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఇన్ టు దిస్ ఫీల్డ్. సో డెఫినెట్గా ఇట్స్ అన్ సజెస్ట్ చేస్తారు అడ్వకేట్ 100%. అంటే నేను అనుకుంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న కిడ్స్కి ప్రకారంగా ఎడ్యుకేషన్లోనే చదువుతాం మనం. ఒక గ్రాడ్యుయేషన్ పీజీ వరకు చేసి కంప్లీట్ చేసేసి తర్వాత ఒక జాబ్లో సెటిల్ అయ్యేసి తర్వాత చదువు అనేది ఉండదు. జస్ట్ మన స్కిల్ అప్గ్రేడ్ లేకుంటే ఎలాగోలో చేసేస్తాం. బట్ అడ్వకేట్కి వచ్చేసరికి నీకు అప్పటి నుంచి బుక్ చూస్తుంది. ఇంతలా బుక్ చదువుతూ ఉండాలి, మీరు కీప్ ఆన్ అప్గ్రేడ్ చేస్తూనే ఉండాలి కదా. సో ఇంత హార్డ్ వర్క్ ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ చేస్తారంటారు. నేను ఇందాక చెప్పాను కదా, లా ఈజ్ ఏ మ్యారథాన్, ఇట్ ఈస్ నాట్ ఎ స్ప్రింట్. ఓకే, మ్యారథాన్లో ఏంటి అని అంటే యూ షుడ్ మొబిలైజ్ యువర్ ఎనర్జీ, యూ షుడ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ షుడ్ లైక్ ఇట్ మోర్ దాన్ ఎనీథింగ్. ఒక మ్యారథాన్ రన్ చేయాలి అని అంటే నీకు దానిపైన ఇష్టం ఉండాలి. కష్టంతో చేస్తే రాదు, ఏ పనైనా రా. సిమిలర్గా ఏ ప్రొఫెషన్ అయినా సరే నువ్వు ఇష్టంగా చేస్తే యూ విల్ ఎక్సెల్ ఇన్ ఇట్. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు లా, నీకు 9 to 5 మాత్రమే వర్క్ చేస్తే అయిపోతుంది, లేకపోతే 10 to 2 చదువుతా అయిపోతుంది, లేకపోతే ఒక 2 hours చదువుతా అయిపోతుంది, లేకపోతే ఈ కేసు ఒకటి చదువుకుంటే మిగతాదంతా అయిపోతుంది అంటే ఇట్స్ అ రాంగ్ అజంప్షన్. ఎవ్రీ కేస్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ ఇష్యూ ఇస్ డిఫరెంట్. అయితే ప్రతి కేసులోని ప్రతి మ్యాటర్లో ఆ రిలేటెడ్ సెక్షన్కి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టువి జడ్జిమెంట్స్ ఉంటాయి. సో మనం దాన్ని రెఫర్ చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండాలి. ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో ఈ పలానా సెక్షన్ పైన, లెట్స్ సే ఒక డౌరీ కేసు పైన, లేకపోతే ఒక మర్డర్ కేసు పైన, లేకపోతే ఒక సైబర్ క్రైమ్ పైన లేటెస్ట్గా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఏంటి, ఆ అబ్జర్వేషన్స్ని మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అయినప్పుడు మనం మన కేసులో దాన్ని వాడుకోవాలి. సో దిస్ ఆల్ ఫాల్స్ అండర్ దిస్ కేటగిరీ ఆఫ్ రీసెర్చ్. సో 10 hours పట్టవచ్చు, 12 hours పట్టవచ్చు, 14 hours పట్టవచ్చు. నేను జాబ్ చేస్తున్నప్పుడు ఐ ఓన్లీ వర్క్ ఫర్ 9 to 5, మహా అంటే 6 to 7, ఇంకొంచెం స్ట్రెచ్. సో బేసిక్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయలేము, సాటర్డే సండే నాకు పర్సనల్ టైం కావాలి, ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి అని అనుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళు, బేసిక్గా 9 to 5 జాబ్ చేయాలనుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ ఫీల్డ్. సో అట్లాంటి మైండ్ సెట్ ఉంటే ఐ విల్ సజెస్ట్ దీంట్లోకి వచ్చి సఫర్ అవ్వద్దు. లేదు స్ట్రెచ్ అయినా పర్లేదు, నేను నా టైంని క్యాలిక్యులేట్ చేసుకోను, నాకు రిజల్ట్ ఒకటే ఇంపార్టెంట్ అనుకొని ఎంత కష్టమైనా దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి దిస్ ఈజ్ ఎ గుడ్ ప్లే గ్రౌండ్. అదర్ ఎడ్యుకేషన్స్ లాగా లాలో కూడా ఐఐటి, ఎయిమ్స్ లాగా ఏమైనా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో లా చదవడానికి? యా, డెఫినెట్లీ వీ హ్యావ్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ లైక్ నల్సర్, ఎన్ఎల్యూ, నేషనల్ లా యూనివర్సిటీస్. వీటన్నిటికీ ఎంట్రన్స్ ఇస్ క్లాట్. ఓకే, +2 తర్వాత నేను ఇందాక ఏదైతే చెప్పానో క్లాట్ అనేది, క్లాట్లో వెన్ యూ గెట్ ద హైయెస్ట్ మార్క్స్ యూ గెట్ ఇన్ టు యూనివర్సిటీస్ లైక్ నల్సర్, ఎన్ఎల్యూస్. And very fortunate, Hyderabad is having the India's prestigious law university, which is Nalsar, Hyderabad, one of the top Nalsar university. It's equivalent to IIT Delhi, IIT Bombay, IIT Kharagpur laga. Nalsar, Hyderabad is one of the top university. You have excellent resources there, faculty, exposure to the world class law library, and you don't believe me, 3rd year 4th year lone they get campus placement from corporate companies and with a very good high packages. So ఒకసారి నల్సార్ లోకి ఎంట్రీ అవుతే, లేకపోతే ఎన్ఎల్యూ, నేషనల్ లా యూనివర్సిటీస్ లోకి ఎంట్రీ అయితే యువర్ కెరీర్ ఇస్ లైక్ ఏ కేక్ వాక్, చాలా బాగుంటుంది. సో మై ఆన్సర్ టు ఎ క్వశ్చన్ ఇస్ yes, like IIT's AIMS, we have Nalsar and NLUs in law. డిప్లొమా ఇన్ క్రిమినల్ లా నల్సర్ యూనివర్సిటీ నుంచి చేశారు, అక్కడ నుంచి 3rd ర్యాంక్ ఏదో తీసుకొచ్చుకున్నారు అని చెప్పేసి కూడా ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో చూసారు. ఓకే, ఆ స్టోరీ ఏంటి? నల్సర్ యూనివర్సిటీ హైదరాబాద్లో కంప్లీట్ 1 year ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సర్ప్రైజింగ్లీ నాకు కూడా చాలా ఇట్స్ ప్రైడ్ అండ్ ప్రౌడ్ మూమెంట్. ఫార్చునేట్లీ I stood as a 3rd ranker
in the entire university in criminal law and forensic science. ఈ డిప్లొమా ప్రోగ్రామ్ లో నాకు థర్డ్ ర్యాంక్ వచ్చి ఐ గాట్ ద మెరిట్ సర్టిఫికేట్. మా కాన్వకేషన్ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్, ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఉంటారో వాళ్ళే వైస్ ఛాన్సలర్ ఆఫ్ నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్ కూడా ఉంటారు. సో దే హోల్డ్ ద పొజిషన్. అందులో భాగంగా ద దెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ అలోక్ అరాధే, జస్టిస్ అలోక్ అరాధే గారు, నౌ హీ ఈస్ ద ప్రెసెంట్ బాంబే హైకోర్ట్ జస్టిస్, చీఫ్ జస్టిస్. సో ఆయన చేతుల మీద నుంచి నా కాన్వకేషన్ రోజు ఐ టుక్ మెరిట్ సర్టిఫికేట్. ఇట్ వాస్ ప్రైడ్ మూమెంట్. నా వైఫ్ అండ్ నా కిడ్ కూడా it has increased my reputation in my career. So I will definitely say thanks to the entire faculty. One of the best experience in my entire life. The kind of subject we learn there, the kind of cross culture network you get there. I have friends from Bangalore, Hyderabad, Delhi, across the country akkadiki vacharu, and I could get very good friends, network, very good academic scholars. నాకంటే ఇంకా మంచి అకాడమిక్స్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. ఓవరాల్ ఐ కుడ్ గ్రాబ్ ద బెస్ట్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ. నిజంగా అట్లాంటి యూనివర్సిటీలో చదివే అవకాశం రావడము ఇట్స్ ఎన్ ఫార్చునేట్ లక్. అలాంటి ఆపర్చునిటీ ఎవరికి వచ్చినా వదులుకోవద్దని కూడా నేను సజెస్ట్ చేస్తాను. అంత బాగానే ఉంది సార్. కిక్ అన్నారు, ఫన్ అన్నారు, మీరు చెప్తుంది వింటుంటే నాకే ఇప్పుడే లా చేయాలనిపిస్తుంది. బట్ డబ్బుల సంగతి ఏంటి? ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? అది 100%. పైసలు లేకపోతే మజా లేదు ఎక్కడ. సో మనం తీసుకునే కేసుని బట్టి ఉంటుంది. ఒక్కొక్క లాయర్ ఒక్కొక్క స్టైల్లో ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన చంద్రబాబు కేసు, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన పైన కేసుకి సిద్ధార్థ్ లూత్రా అని సుప్రీంకోర్టు నుంచి వచ్చారు. ఈ చార్జెస్ లైక్ 10 lakhs a day, 20 lakhs a day, అండ్ వాళ్ళకి ఫ్లైట్ అకామిడేషన్స్ అన్నీ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మన దగ్గర లాయర్స్ తక్కువ ఫీజ్కి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దర్ ఎక్స్పర్ట్. వాళ్ళకున్న సబ్జెక్ట్, కంటెంట్, ఎక్స్పీరియన్స్, సక్సెస్ రేట్, ఇవన్నీ మార్కెట్లో వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ అవుతాయి. అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారనేది వాళ్ళ కేసు పైన డిపెండ్ అయి ఉంటుంది, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే టైం పైన డిపెండ్ అయి ఉంటుంది, అండ్ క్లయింట్ పేయింగ్ కెపాసిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలుగుకొని ఒక లాయర్ వాళ్ళ క్లయింట్తో ఇంటర్నల్గా డిస్కస్ చేసుకునే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఫీజ్. కానీ పబ్లిక్ లో ఒక 50% పబ్లిక్ ఏంటి అంటే చెట్టు కింద పీట, వాడు ఏం సంపాదించాడు, అదొక నోషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకో 50% పబ్లిక్ ఏంటంటే లాయర్స్ ఆర్ వెరీ కాస్ట్లీ, దే చార్జ్ హై అమౌంట్ అని చెప్పేసి ఈ నోషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఈ చెట్టు కింద ప్లీటర్ అనేది ఒక కామెడీ కొనటేషన్. నాకు తెలిసి ఏదో ఫిలిం లో దాంట్లో స్టార్ట్ అయింది. ఓకే. బట్ ఏంటంటే టు ద ఫ్యాక్ట్, ఒక కోర్టు లోపల కొంతమంది అక్కడక్కడ కొన్ని టేబుల్స్ వేసుకొని నోటరీ సర్వీసెస్ కానీ, లేకపోతే అఫిడవిట్ డ్రాఫ్టింగ్ సర్వీసెస్ కానీ, లేకపోతే కేస్ డ్రాఫ్టింగ్ సర్వీసెస్ కానీ ఇస్తారు. వీళ్ళకి కూడా లీగల్ పైన బాగానే నాలెడ్జ్ ఉంటుంది. కొంతమంది లా కూడా చేసి ఉంటారు. బట్ వాళ్ళు లోపలికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసే స్కిల్ లేకపోవడం వలనో, లేకపోతే వాళ్ళకి అంత మంచి ఇంగ్లీష్ రాకపోవడం వలనో, ఎందుకంటే లా ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ లాటిన్ ఇంగ్లీష్. మనం ఎంతో కొంత బ్రిటిష్ నుంచి బారో చేసుకున్నాం. సో ఆ ఇంగ్లీష్ కొనటేషన్స్, వర్డ్స్, ఫ్రేసెస్ కొన్ని పాపం వాళ్ళకి రూరల్ ఏరియా నుంచి వచ్చి ఉంటే వాళ్ళకి అర్థం కాకపోతే ఆ లిటిగేషన్లో ఆర్గ్యుమెంట్ చేయడానికి కొంచెం వాళ్ళకి డిఫికల్టీ ఉంది. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఏ రీజన్ వల్లనైనా సరే వాళ్ళు అక్కడ ఉండలేక మేబీ ఈ చెట్టు కింద ఇంకొక టేబుల్ వేసుకొని వేరే సర్వీసెస్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ మీద క్రియేట్ అయిన ఒక కామెడీ కొనటేషన్ తప్ప దే ఆల్సో డూ ఈక్వల్ హార్డ్ వర్క్. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా క్లయింట్ సర్వీస్ కోసం కష్టపడతారు. అట్ ద సేమ్ టైం మీరు అంటున్న అదర్ సైడ్ ఆఫ్ ది క్వశ్చన్, లాయర్స్ ఆర్ టూ కాస్ట్లీ అనేది, నేను ఇందాక చెప్పినట్టు లాయర్స్ ఫీజ్ అనేది వాళ్ళ ఇండిపెండెంట్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అంతా మాట్లాడుతున్నాము, ఏ లాయర్ అయినా ఇనీషియల్ గా ఈ ఫీల్డ్ లోకి ఎంట్రీ అయినప్పుడు వాళ్ళు కాలేజ్లో చదువుకున్న థియరీకి ప్రాక్టికల్గా కోర్ట్ ప్రొసీజర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ లాయర్ అయినా సరే ఒకసారి లా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం కొత్తగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇంక్లూడింగ్ ఏ లాయర్ అయినా సరే, ఇంక్లూడింగ్ దట్ సిద్ధార్థ్ లూత్రా గారు అని, లేకపోతే రామ్ జెఠ్మలాని గారు కానీ, దే స్టార్టెడ్ యాజ్ ఎ జూనియర్ గా స్టార్ట్ అయ్యి ఒక సీనియర్ ఆఫీస్ లో జాయిన్ అయ్యి అక్కడ ఉండే ఫైల్స్ ని స్టడీ చేస్తూ అసలు కేసు ఎలా ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఎలా చేయాలి, ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండాలి, మన రీసెర్చ్ ఎలా ఉండాలి, ఏం చేస్తే కేసు గెలుస్తాం అనేది, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ల్యాబ్ ఏది అని అంటే మన సీనియర్ ఆఫీస్. సో ప్రతి ఒక్క జూనియర్ అక్కడ జాయిన్ అవ్వాల్సిందే, ఎంతో కొంత నేర్చుకోవాల్సిందే. అక్కడ నేర్చుకునే ప్రాసెస్ లో ఇనిషియల్ 2-3 years వీ హ్యావ్ టు స్ట్రగుల్. పెద్ద రివార్డింగ్ కెరీర్ ఏమి ఉండదు. 5,000, 10,000, 15,000కి
జూనియర్స్ చేస్తారు. అంటే దట్ ఈస్ స్టైఫండ్, అది సాలరీ అని కూడా చెప్పడానికి స్టైఫండ్ ఇస్తారు. కైండ్ ఆఫ్ స్టైఫండ్. సో సీనియర్ ఇచ్చి ఆ 10,000-15,000తో అడ్జస్ట్ అవుతూ ఫ్యామిలీ నడుపుకుంటూ ఆ కేసెస్ని హ్యాండిల్ చేస్తూ కేసెస్ని నేర్చుకొని ఆ తర్వాత మార్కెట్లోకి వాళ్ళు ఒక పొజిషన్ క్రియేట్ చేసుకొని క్లయింట్స్కి ఒక సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసి కేసెస్ తెచ్చుకొని దెన్ దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ టు ద మార్కెట్. ఓకే. దెన్ అప్పుడు వాళ్ళకి మనీ ఫ్లో అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, సిద్ధార్థ్ లుత్రా గారు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, హీ చార్జెస్ లైక్ hefty amounts 5-10 lakhs per డే. ఓకే. అంత కూడా చార్జ్ చేస్తారు. సో క్లయింట్ పే చేయడానికి రెడీగా ఉన్నారు అంటే దట్స్ ఎ పేయింగ్ కెపాసిటీ. రామ్ జెట్మలానీ గారు, హీ ఆల్సో చార్జెస్ వెరీ హై, దట్స్ హీ స్కిల్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ ఎ రివార్డింగ్ కెరీర్ అని ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను. రివార్డింగ్ కెరీర్ ఎందుకు అన్నాను అంటే ద స్కై ఇస్ ద లిమిట్. మీరు నిజంగా చేయాలనుకుంటే ఒక సిద్ధార్థ్ లూత్రా గారు లాగానో ఒక హరీష్ సాల్వే లాగానో యూ కెన్ చార్జ్ 10-20 lakhs. ఇప్పుడు హరీష్ సాల్వే గారి పేరు వచ్చింది కాబట్టి ఐ గివ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. 2017లో కుల్భూషణ్ యాదవ్ అని ఒక ఇండియన్ రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ పాకిస్తాన్ వాళ్ళ కస్టడీలో ఇరుక్కుపోయి టెర్రరిజం అనే ఒక అలిగేషన్ అతని మీద పాకిస్తాన్ గవర్నమెంట్ వేసేసి అతనికి డెత్ పెనాల్టీ వేసింది పాకిస్తాన్ సుప్రీంకోర్టు. డెత్ పెనాల్టీ వేస్తే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఫైట్ చేయడానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే, అంటే ఒక కంట్రీస్ మధ్యలో ఉండే ఒక కాన్ఫ్లిక్ట్స్ ని వీ కెన్ అపీల్ దేర్ బిఫోర్ ఐసీజే. అట్లా ఇండియన్ గవర్నమెంట్ హస్ అపీల్డ్ ఇట్ బిఫోర్ ఐసీజే, ఇండియన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దట్ our military or naval officer is in the custody of Pakistan. వాళ్ళు వియన్నా కన్వెన్షన్ ట్రీటీని బ్రేక్ చేస్తూ దే హ్యావ్ ఇంపోజ్డ్ డెత్ పెనాల్టీ అగెన్స్ట్ ఆర్ ఆఫీసర్ అని చెప్పి అక్కడ ఫైల్ చేస్తే దే హ్యావ్ పిక్డ్ అప్ హరీష్ సాల్వే టు రిప్రజెంట్ ఇండియా. And Harish Salve has all the rights to charge whatever the fees he like. And government ki nachite, they have to pay it. He can charge for this case. But you know, the surprising thing, he charged only 1 rupee. Oh. Andukane ayinani 1 rupee lawyer ani kuda antaru. He only charged 1 rupee to fight that case, and he represented India and Kulbhushan Jadhav, the retired naval officer, and argued before the panel of 16 judges. అంటే బెంచ్ పైన 16 benches, 16 judges కూర్చొని they will listen to your argument. At the same time, Pakistan tarafna there was this lawyer by name Qureshi who is in Cambridge pass out. And Pakistan spent 20 crores on him. He charged 20 crores from Pakistan government. Harish Salve charged 1 rupee. And the result is 15 out of 16 judges gave order in favor of India. Great. He won the case. And he charged only 1 rupee. 1 rupee. So lawyer charge chestarani oka statement vaste, I want to say this, that when it comes to protecting the pride of the country, when it comes to protecting the constitutional right, depending upon the type of the case, there are lawyers who charge 1 rupee also. అంత బానే ఉంది సార్. వేరే వాళ్ళ గురించి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అన్ని వివరించారు, బట్ మీరెంత ఛార్జ్ చేస్తారు పర్ కేస్? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓపెన్ కదా సార్. సో అంటే అగైన్ నేను ఇందాక చెప్పినట్టు ఇట్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ కేస్. ఒక చెక్ బౌన్స్ కేసులో అయితే ఒక లెవెల్ ఆఫ్ ఫీజ్ ఛార్జ్ చేస్తాము. అదే ఒక మెయింటెనెన్స్ డౌరీ కేసు అయితే ఇంకొక లెవెల్ ఆఫ్ ఫీజ్ ఉంటుంది. అదే ఒక క్రిమినల్ కేసులో లైక్ మర్డర్ కేస్, లేకపోతే డెకాయిటీ, ఎకనామిక్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్, ఇట్లా కేసెస్ ఆర్ డిఫరెంట్. అండ్ ఒక్కొక్క కేసుకి మన లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, హార్డ్ వర్క్ అనేది కూడా, కాంప్లెక్సిటీ కూడా డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి డిఫరెంట్ రేషియోలో ఛార్జ్ చేస్తూ వెళ్తాము. అంత హార్డ్గా ఉన్నా కానీ పాపం అవతల ఒక ఫార్మర్స్ వచ్చి మాకు ఒక ఇంజస్టిస్ జరుగుతుందని అడిగినప్పుడు అది కాంప్లికేట్ ఉన్నా కానీ నేను వాళ్ళ నుంచి లక్షల ఫీజు అడగలేను. సో నేను చాలా కేసెస్ ఫ్రీగా కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మంచి పేయింగ్ కెపాసిటీ ఉన్న క్లయింట్స్ దగ్గర నాకు కావాల్సిన ఫీజు కూడా నేను ఛార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నాకు ఒక క్లయింట్ వచ్చారు మా డిస్ట్రిక్ట్ నుంచి. వాళ్ళే లాస్ట్ 20 years నుంచి కల్టివేషన్ చేసుకుంటున్నారు, పంట పండించుకుంటారు. సడన్గా మన కోవిడ్ తర్వాత సిస్టమ్స్లో కొన్ని చేంజెస్ వచ్చేసి వాళ్ళ ల్యాండ్ సర్వే నెంబర్ వేరే వాళ్ళ పేరు మీద రిఫ్లెక్ట్ అవుతుంది ధరణి పోర్టల్లో, దాంట్లో.
ఎందుకు అలా అవుతుంది అని కనుక్కోవడానికి వెళ్ళి ట్రై చేస్తే వాళ్ళకి పాపం ఆన్సర్ చేసేటోడు ఎవరు లేడు గవర్నమెంట్ ఆఫీసెస్లో. వీళ్ళకేమో ఇలిటరేట్స్, దాన్ని ఎలా చేయాలి, ఏం అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అని కూడా పాపం ఏమీ తెలియదు. అక్కడ లోకల్లో కొంతమంది సపోర్ట్తో ఒక పేపర్ పైన ఒక చిన్న రిప్రజెంటేషన్ రాసుకొని నాకు ఈ ప్రాబ్లం ఉందయ్యా నాకు సాల్వ్ చేయండి అని చెప్పి ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగి అలసిపోయారు. ఫైనల్గా వేరే సోర్సెస్ ద్వారా వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా నా ప్రాబ్లం ఉంది, మా 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 భూమి వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది, వాళ్ళకి పట్టా పాస్బుక్స్ కూడా ఇష్యూ అవుతున్నాయట, వాళ్ళు వచ్చి ఇది మా ల్యాండ్ అని చెప్పి మా మీదనే దౌర్జన్యం చేస్తున్నారు, నేను ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి, మాకేం తెలియదు. అప్పుడు నేను హైకోర్టులో ఇమీడియట్గా రెడ్ పిటిషన్ ఒకటి వేసి వీళ్ళ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆర్డీఓ ఎవరు పట్టించుకోవట్లేదు, అండ్ ఇట్లా వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా, అంటే అలా పట్టా పాస్బుక్లు పేర్లు చేంజ్ చేయాలన్నా కానీ ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి, వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినాలి, దాని తర్వాతనే ఏదైనా ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి. ఇవేవి జరగకుండా ఆటోమేటిక్గా నేమ్స్ అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి పాస్బుక్స్ ఇష్యూ అవుతున్నాయి అంటే దిస్ ఇస్ అగైన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ది లా. అండ్ దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాను. గవర్నమెంట్ తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా కౌంటర్ వచ్చింది. వాళ్ళ రెస్పాన్స్ని వాళ్ళు కోర్టు ముందు పెట్టారు. హియరింగ్ ఆన్ బోత్ సైడ్స్, వాళ్ళు చేసింది డెఫినెట్గా తప్పు. ఆ నేమ్స్ అనేది రిస్టోర్ చేసి మళ్ళీ రైతుల పేరు మీదకే పేరు పట్టా పాస్బుక్స్ అని ఇష్యూ చేయాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్ వచ్చింది. దట్ ఈస్ హౌ థింగ్స్ వర్క్అవుట్. వాళ్ళు అక్కడ పూర్, ద వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ ఈస్ హై, డెఫినెట్గా ఎక్కువనే ఉంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో. దట్ డజంట్ మీన్ నేను వాళ్ళ నుంచి ఎంత అడగలేను. వాళ్ళ పాపం ఏమీ తెలియకుండా వచ్చి అడిగినప్పుడు దట్ ఈస్ ఆల్సో మై మోరల్స్ టు ప్రొటెక్ట్ దేర్ రైట్. సో ఇలాంటి కేసెస్లో ఐ ఎక్స్టెండెడ్ మై హ్యాండ్స్. నైస్, అంత బాగుంది సార్. కానీ ఫైనల్గా మీరు ఎంత ఛార్జ్ చేస్తారో మాత్రం చెప్పలేదు ఇప్పటివరకు. అది చెప్పొద్దు అనేది అంత చెప్తా. అందుకే అడ్వకేట్స్ అంటారు, లాజికల్ థింక్. ఓకే సార్, ఇది బయట డిఫరెంట్ టర్మినాలజీ వింటుంటాం. క్రిమినల్ లాయర్ అని, అండ్ సివిల్ లాయర్ అని చెప్పేసి, బిజినెస్ కార్పొరేట్ లాయర్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది. ఇలా ఎంతమంది లాయర్స్ ఉంటారు? అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని ఒకసారి అంటారు, దాంతోపాటు జీపీ, గవర్నమెంట్ ప్లీడర్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అని కూడా వింటుంటారు. గవర్నమెంట్ ఏమైనా పే చేస్తుంది వీళ్ళందరికీ? లాయర్స్కి అసలు గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా ఫండ్ వచ్చి వాళ్ళకి మంత్లీ వేజెస్ లాగా ఏమైనా ఇస్తుందా? ఫైన్, దీనిని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను. షూర్. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే దే ఆర్ 2 టైప్ ఆఫ్ లాయర్స్, లిటిగేషన్ లాయర్, కార్పొరేట్ లాయర్. లిటిగేషన్ లాయర్ అంటే వాళ్ళు కంప్లీట్గా కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ చేస్తారు, కేసెస్ టేకప్ చేస్తారు. కార్పొరేట్ లాయర్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి వాళ్ళు ఇన్ హౌస్ కౌన్సిల్స్ లాగా చేస్తూ వాళ్ళ ఇంటర్నల్ లీగల్ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు పెద్ద కోర్టుకు రారు. ఓకే. ఈ లిటిగేషన్ లాయర్స్లో ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ సివిల్ కేసెస్ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు, క్రిమినల్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు, 2 చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీరు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా పే చేస్తుంది అని అంటే యాజ్ అన్ ఇండివిజువల్ లాయర్కి గవర్నమెంట్ ఎప్పుడు వేజెస్ ఏది పే చేయదు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక కేసు వస్తే దాని నుంచి వీళ్ళకి ఫీజు వస్తుంది, దట్స్ ఎ సర్వీస్ ఛార్జ్. బట్ గవర్నమెంట్ ప్లీడర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి గవర్నమెంట్ అనేది మంత్లీ శాలరీస్ అనేది పే చేస్తుంది. మళ్ళీ వీళ్ళు ఎవరు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కేసు తీసుకుంటే అది ఒక క్రిమినల్ కేసు అనుకుందాం. మీకు నాకు మధ్యలో ఒక గొడవ అయింది, నేను మీ మీద అటాక్ చేశానని చెప్పి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ప్రతి క్రైమ్ని ఎఫ్ఐఆర్ ద్వారా క్రైమ్ రిజిస్టర్ చేస్తారు. క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసు అనేది నెంబరింగ్ అయిపోయిన తర్వాత కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీ తరపున వాదించే లాయర్ ఎవరు అని అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్. నా మీద కేసు వేశారు మీరు, నేను ఈ కేసు ఫాల్స్ కేసు, అతను కావాలని నన్ను ఇరికించాలని ఈ కేసు పెడుతున్నాడు అని చెప్పి కోర్టులో ప్రూవ్ చేసుకోవడానికి నా తరపున నేను పెట్టేది ఒక ప్రైవేట్ లాయర్. ఓకే. హీస్ కాల్డ్ డిఫెన్స్ లాయర్. అంటే ఇప్పుడు నాకు హాని జరిగింది కాబట్టి నేను కోర్టుని అప్రోచ్ అయితే కోర్టు ఒక లాయర్ని అసైన్ చేస్తుంది నాకు, వాళ్ళని పీపీ అంటారు. నేను వాళ్ళ డబ్బులు పే చేస్తాను, అవసరం లేదు. సో మీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపిస్తారు, మీ తరపున కేసు ఫైట్ చేస్తారు, వాళ్ళకి గవర్నమెంట్ పే చేస్తుంది శాలరీ. అదర్ సైడ్ ఏదైతే ప్రైవేట్ పార్టీ ఉంటారో వాళ్ళని డిఫెన్స్ లాయర్ అంటారు. వాళ్ళు ఆ లాయర్ని ఎంగేజ్ చేసుకోవాలి సర్వీస్ ఫీ పే చేసి. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ హ్యావ్ 1 గవర్నమెంట్ ప్లీడర్. జీపీ ఫర్ రెవెన్యూ, జీపీ ఫర్ హోమ్, జీపీ ఫర్ పంచాయత్ రాజ్, ల్యాండ్ అక్విజిషన్స్, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో ఎవ్రీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక గవర్నమెంట్ ప్లీడర్ అనేది ఉంటారు. దే ఆర్ అగైన్ పేడ్ బై ద గవర్నమెంట్.
దే ఆర్ పెయిడ్ సాలరీస్. ఈ లాయర్లోనే ఒకసారి లాయర్ అంటారు, ఒకసారి అడ్వకేట్ అంటారు, ఒకసారి బారిస్టర్ అంటారు. ఈ మూడింటికి తేడా ఏంటి, లేదా మూడు ఒకటేనా? మూడు ప్రొఫెషనల్ వైజ్ ఒకటే. కాకపోతే బారిస్టర్ అంటే ఎవరైతే లా డిగ్రీ యునైటెడ్ కింగ్డమ్ లో తీసుకుంటారో లండన్ లో, అక్కడ వాళ్ళని ఆ యూనివర్సిటీస్ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళని బారిస్టర్స్ అని అంటారు అక్కడ. ఇక్కడ లాయర్ అని ఎవరు అంటారంటే ఎవ్రీవన్ హూ కంప్లీట్స్ ఎల్ఎల్బి డిగ్రీ పాస్ అవుతే మీరు ఒక లాయర్. కాన్వకేషన్ తీసుకుని డిగ్రీ తీసుకుంటే మిమ్మల్ని బై డిఫాల్ట్ లాయర్ అనవచ్చు. ఇది పాస్ అయిన తర్వాత మనం కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి దేర్ ఇస్ దిస్ ఎగ్జామ్ కాల్డ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్, AIBE. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తారు. ఆ AIBE పాస్ అవుతేనే యు ఆర్ ఎలిజిబుల్ టు రిప్రజెంట్ యువర్ క్లయింట్ ఇన్ కోర్ట్. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతనే మీకు ఇండియాలో ఎక్కడైనా ప్రాక్టీస్ చేసే రైట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఆ రైట్ ఎస్టాబ్లిష్ అయ్యి మీరు ఒక క్లయింట్ ని రిప్రజెంట్ చేసే అథారిటీ మీకు వస్తుందో దెన్ యు ఆర్ కాల్డ్ యాజ్ అన్ అడ్వకేట్. ఓకే. సో యాక్చువల్లీ వాట్ వి థాట్ ఏంటంటే లాయర్, అందులోనే లాయర్ అనే మీనింగ్ వస్తుందేమో అని చెప్పేసి అందరూ అడ్వకేట్ పెట్టుకుంటారేమో అని నేను అనుకోలేదు. లేదు, లాయర్ అంటే ఒక డిగ్రీ కంప్లీట్ చేస్తే జనరలైజ్డ్ గా లాయర్. జనరలైజ్డ్ లాయర్. అందుకే మీరు చూస్తే ఏ నేమ్ ప్లేట్ పైన అడ్వకేట్ అని డెసిగ్నేషన్ దగ్గర లాయర్ అని ఎక్కడ ఉండదు. ఓకే. ఎవరైతే అడ్వకేట్ అని పెట్టుకుంటారో వాళ్ళు క్లయింట్ ని రిప్రజెంట్ చేసుకోవాలి. మన దేశంలో ఎన్ని రకాల కోర్ట్స్ ఉన్నాయి? ఆ కోర్టులలో కేసు ఫైల్ చేసే విధానం ఒకటేనా? వెల్ యాక్చువల్ గా మన ఇండియాలో మెయిన్ గా వచ్చేసి ద టాప్ అపెక్స్ కోర్ట్ ఏది అని అంటే సుప్రీం కోర్ట్, నెక్స్ట్ హైకోర్ట్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో మళ్ళీ మల్టిపుల్ సబార్డినేట్ కోర్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. దీంతో పాటు మనకి స్పెషల్ గా కొన్ని కోర్ట్స్ ఏవి అని అంటే కన్జ్యూమర్ కోర్ట్, ఫ్యామిలీ కోర్ట్ అండ్ NCLT అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అది, అండ్ DRT అని ఒకటి ఉంటుంది, డెబిట్ రికవరీ ట్రిబ్యునల్. ఎక్కడైతే బ్యాంక్ డిఫాల్టర్స్ ఉంటాయో ఆ కేసెస్ అక్కడ వెళ్తాయి. సో ఇవి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్ అనమాట. సివిల్ కేస్ అంటే మీకు ఇంకొకరికి ఒక ల్యాండ్ విషయంలో డిస్ప్యూట్ అయింది అనుకోండి, మీరేమో మీ ల్యాండ్ అంటారు, వాళ్ళు వచ్చి వాళ్ళ ల్యాండ్ అంటారు. మీ ఇద్దరి మధ్యలో ల్యాండ్ ఎవరిది యాక్చువల్గా అని ప్రూవ్ చేసుకోవాల్సింది, లేకపోతే ఎస్టాబ్లిష్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది ఏదంటే లోకల్ సివిల్ కోర్ట్. మీరు అక్కడికి వెళ్ళి సూట్ ఫర్ డిక్లరేషన్ అని ఒక కేసు వేసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని ఇచ్చి ఈ పహానీస్ వల్ల, ఈ రెవెన్యూ రికార్డ్స్ వల్ల ఇది నా ల్యాండ్ అని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎవరి మీద వేస్తారు అంటే ఆపోజిట్ పార్టీ ఎవరైతే వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆ సివిల్ సూట్ అనేది వేస్తారు. ఈ కేసులో ఇద్దరు తరఫున ప్రైవేట్ లాయర్సే ఉంటారు. ఈ ఇద్దరు లాయర్స్ కోర్టుకి మీ ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేసి ప్రూవ్ చేసుకున్న తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది. మీ ఇద్దరిట్లో ల్యాండ్ ఎవరికి నిజంగా సంబంధించింది అని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత అక్కడ మీ ల్యాండ్ టైటిల్ అనేది మీకు ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. ఇది సివిల్ కేసు. నెక్స్ట్ ఏమవుతుంది అంటే క్రిమినల్ కేసెస్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు మీకు ఇంజురీ ఫేస్ అయ్యి నా వల్ల మీకు ఒక ఇంజురీ అయ్యింది, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతారు. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ నుంచి క్రైమ్ రిజిస్టర్ అయ్యి ఆ ఏరియా జ్యుడిసిక్షన్లో ఉండే కోర్టు అక్కడ వెళ్తారు. ఆ కోర్టులో మీ కేసు ట్రయల్ అనేది జరుగుతుంది. మీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్, నా తరఫున ఒక డిఫెన్స్ లాయర్ ఆర్గ్యూ చేస్తారు. మళ్ళీ ఎవిడెన్స్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ జరిగి ఫైనల్గా కోర్టు నిజంగా నేను తప్పు చేశానా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక సివిల్ కేసులో మీకు మ్యాక్సిమం పెనాల్టీ అంటే మీరు ఆ కేసు తప్పు చేసినందుకు మీ పైన ఒక చిన్న ఫైన్ రూపంలోనో లేకపోతే ఆ ల్యాండ్ ఎవరిదని డిసైడ్ చేసి అక్కడికి వెళ్ళిపోతుంది. క్రిమినల్ కేసెస్లో ఒకవేళ నా వల్ల నిజంగా మీకు ఇంజురీ జరిగితే నాకు కోర్టు ఫైన్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ వేయవచ్చు. 1 month 2 months డిపెండింగ్ ఆన్ ద సెక్షన్, ఎన్ని ఇయర్స్ అన్నా కూడా పనిష్మెంట్ వేయచ్చు. దానికి ఇంప్రిజన్మెంట్ సఫర్ కావాలి ప్లస్ ఫైన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సివిల్ అండ్ క్రిమినల్ కేస్. సో ఈ రెండు కేసెస్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ లో జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ అపీల్ కోసము హైకోర్టుకి రావచ్చు. ఓకే, కింది కోర్టులో నాకు న్యాయం జరగలేదు, ఈ ప్రొవిజన్స్ అనేది లా అనేది కరెక్ట్ గా నాకు అనుకూలంగా రాలేదు, ఇది మళ్ళీ ఒకసారి మీరు వినాలి, నా తరపున వాదన వినాలి అని చెప్పి అప్పీల్ వేసుకొని హైకోర్టుకి రావచ్చు. హైకోర్టులో ఇది ఒక వన్ సెగ్మెంట్. ఏది కింది కోర్టులో నుంచి అపీల్స్ కుడ్ బి సివిల్ కేస్ ఆర్ క్రిమినల్ కేస్. అక్కడ మళ్ళీ ఎవిడెన్సెస్, క్లయింట్స్, క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉండవు. హైకోర్టులో ఓన్లీ ఆ జడ్జిమెంట్ లో జరిగిన మిస్టేక్స్ ని మాత్రమే, లా పరంగా ఎలాంటి మిస్టేక్ జరిగిందని చెప్పి అక్కడ అడ్వకేట్స్ ఆర్గ్యూ చేస్తారు. మొత్తం చూడరు, మళ్ళీ మొత్తం
అంటే కింద ఆల్రెడీ జరిగిన ట్రయల్ ఎవిడెన్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వ్యాలిడేట్ చేస్తూ కింద ఒక జడ్జిమెంట్ రాసుంటారు. ఆ జడ్జిమెంట్ పైన మాత్రమే అపీల్కి వెళ్ళడానికి హైకోర్టులో స్కోప్ ఉంటుంది. సో అగైన్ మళ్ళీ క్లయింట్స్ అక్కడికి రావడము, వాళ్ళని మళ్ళీ క్వశ్చన్ చేయడము, మళ్ళీ కొత్త డాక్యుమెంట్స్ యాడ్ చేయడము, ఇలాంటి ఆపర్చునిటీ అనేది అక్కడ హైకోర్టులో ఉండదు. సో కింది కోర్టులలో అందుకనే డ్యూరేషన్ ఆఫ్ కేస్ ఇస్ లాంగ్. 1-2-3 years అవుతుంది అని అంటారు. ఎందుకు అని అంటే ఇవన్నీ ప్రాసెస్ జరగాలి. హైకోర్టులో అపీల్కి వెళ్ళినప్పుడు తొందరగా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐదర్ సైడ్ ఇట్ విల్ బి డిసైడెడ్. సిమిలర్ గా కింది కోర్టులో ఒక క్రిమినల్ కేసులో నేను తప్పు చేయకపోయినా కోర్టు నాకు పనిష్ చేసింది అని ఛాలెంజ్ చేస్తూ, ఆ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ మనం హైకోర్టులో అపీల్ చేయవచ్చు. సార్, ఎందుకు ఈ సుప్రీంకోర్టు హైకోర్టులోని కేసులనే హైలైట్ చేస్తాయి ఈ మీడియాలన్నీ కూడా? వై నాట్ కింది కోర్టులో? ఎందుకు అక్కడ ఉన్న కేసులు ఏవి కూడా మీడియాలో రావు? అలా అని కాదు, మెయిన్ గా ఈ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు మాత్రమే ఎక్కువ మీడియా అటెన్షన్ ఎందుకు గ్రాప్ అవుతుంది అని అంటే, ఇక్కడ నుంచి వచ్చే జడ్జిమెంట్స్ లార్జర్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక వర్క్ ఫ్యాక్ట్ పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ట్రాన్స్జెండర్స్ ఎల్జిబిటి కమ్యూనిటీ మీద సుప్రీంకోర్టు ఒక డిసిషన్ తీసుకుంది. అట్లా ఏదైతే ఒక సెన్సేషనల్ టాపిక్స్ పైన ఒక వాస్ట్ డిసిజన్ అనేది జరుగుతుందో అది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తుంది, కాబట్టి దానికి మీడియా అటెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే స్టేట్ లెవెల్కి వస్తే హైకోర్టు ఏదైతే డిసిజన్ తీసుకుంటుందో, గవర్నమెంట్ చేసే ఒక పనిని, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గచ్చిబౌలి కంచా భూములలో గవర్నమెంట్ డిఫారెస్టేషన్ చేసి దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ట్రై చేసింది. హైకోర్టు స్టే ఇచ్చి ఒక పెద్ద ప్రోగ్రామ్ని అక్కడ ఆపేసే ఆర్డర్ అనేది ఇచ్చింది. అది ఒక సెన్సేషన్ అవుతుంది, లార్జర్ పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. కాబట్టి ఇట్లాంటి డిసిషన్స్ అన్నీ కూడా ఓన్లీ హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్లో జరుగుతాయి. కాబట్టి ఆ మీడియా అటెన్షన్ అనేది ఎక్కువ గ్రాబ్ అవుతుంది. ఇప్పుడు అమృత ప్రణయ్ మర్డర్ కేసే ఉంది, పరో హత్య, బికాస్ ఆఫ్ దిస్ రిలీజియస్ థింగ్ అండ్ ఆల్. అందులో రీసెంట్గా నల్గొండ సూర్యాపేట కోర్టు అందులో ఉండే అక్యూజ్డ్కి అందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది వేసింది, డెత్ పెనాల్టీ కూడా వచ్చింది. సో ఆ కేసు ఒక ఎంటైర్ స్టేట్ని కదిలించింది. ఒక ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే రిలీజియస్ అనే ఒక అనవసరమైన విషయాన్ని తీసుకొచ్చి అతన్ని ప్రణయ్ని మర్డర్ చేయడం జరిగింది. దానిపైన మొత్తం స్టేట్ అంతా కూడా ఉలికి పడిపోయి ఒక సెన్సేషన్ అనేది క్రియేట్ అయింది. అలాంటి కేసు, ఎలాంటి కేసు అయినా ఫస్ట్ జడ్జిమెంట్ జరిగేది డిస్ట్రిక్ట్ కోర్టులో. ఇలాంటి సెన్సేషన్ అయిన కేసెస్కి ఏవైతే అక్కడ ఆర్డర్స్ వస్తాయో అవి మాత్రం పబ్లిక్లో హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రీసెంట్గా మనం ఎక్కువ వింటున్నాం ఇది సైబర్ క్రైమ్. ఓకే, సో ఇదేంటంటే రీసెంట్గా అంటే లాస్ట్ 5-10 years నుంచి నడుస్తూనే ఉంది, బట్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. మనం ఎన్ని లాక్స్ పెడుతున్నా కానీ, సో వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి? అట్ ద సేమ్ టైం మనం కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి? ఏదైనా లైఫ్ లైన్ నెంబర్ ఉందా, విచ్ మీన్స్ ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్? అదేవిధంగా మన పేరెంట్స్ని, మన లాస్ట్ జనరేషన్ని ఎట్లా మనం ట్రైన్ చేయాలి ఈ సైబర్ క్రైమ్లో ఇరుక్కోకుండా? గుడ్ క్వశ్చన్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హజార్డస్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సైబర్ క్రైమ్ అనేది ఎంత సింపుల్ అయిపోయింది అని అంటే, ద హ్యాకర్స్ ఆర్ మోస్ట్ టాలెంటెడ్, టు బీ హానెస్ట్. రైట్, వాళ్ళు ఎంత టాలెంటెడ్ అని అంటే ఎవ్రీ డే అప్డేట్ అవుతారు వాళ్ళు. మనకుండే సిచ్యువేషన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని దాంట్లో నుంచి ఒక క్రైమ్ని క్రియేట్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ ఎ వెరీ మాస్టర్ ప్లాన్డ్ క్రైమ్. ఇది ఎంత డేంజరస్ అని అంటే, మనకు తెలియకుండా మన డేటాని మన ఫోన్ నుంచే తీసేసుకొని మననే ఫూల్స్ చేసి మన అకౌంట్లో నుంచి డబ్బులు కొట్టేస్తారు. అది మనం తెలుసుకునే లోపు, కోలుకునే లోపు డ్యామేజ్ జరిగిపోతుంది. మల్టిపుల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చిన్నపిల్లల్ని చూసుకుంటే చాలా కేసెస్ చూసాం, మీడియాలో కూడా వచ్చినాయి. జగదీర్గుట్టలో ఒక పేరెంట్ కోవిడ్ టైంలో పిల్లలకు ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది. కొత్త క్లాసెస్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఏదేదో ప్రెస్ చేసి వచ్చిన లింకులు ప్రెస్ చేసేస్తే వాళ్ళు కష్టం చేసి దాపెట్టుకున్న దాదాపు 4 to 5 lakhs ఆఫ్ సేవింగ్స్ అకౌంట్లో ఇట్ ఈస్ బిన్ హ్యాక్డ్, వెళ్ళిపోయినాయి, డబ్బులు వెళ్ళిపోయినాయి. దానిపైన కంప్లైంట్ ఇచ్చినా కూడా ట్రేస్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే వీళ్ళు ఐపీ అడ్రస్లు ఎవ్రీ డే దే కీప్స్ చేంజింగ్. ఒకసారి మీకు ఇజ్రాయెల్లో అనిపిస్తుంది, ఒకసారి సిక్కింలో ఉంటుంది, ఒకసారి ఇంకో కంట్రీలో ఉంటుంది. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ అంత ఈజీగా ఉండదు ఇమీడియట్గా పోయి అక్కడ నుంచి వాళ్ళని పట్టుకొని రావడానికి. సో అమౌంట్స్ అవి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా ఎంత కాంప్లికేటెడ్ ఉన్నాయంటే దాన్ని ట్రేస్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. అట్లాగే చిన్నపిల్లల నుంచి ఇదొక సైడ్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంటే, సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి తెలియక ఏదో ఒకటి క్లిక్ చేసి టెంప్ట్ అయిపోయి
ఆ ట్రాప్లో కూడా పడిపోయి ఏదో ఒక లింక్ పైన జస్ట్ క్లిక్ చేసినా కూడా ఒక డివోషనల్ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ అందరికి ఫార్వర్డ్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేయండి, మీకు బ్లెస్సెస్ డైరెక్ట్గా గాడ్ నుంచి దొరుకుతాయని చెప్పి కొన్ని మెసేజెస్ వస్తాయి. వాళ్ళు అవుట్ ఆఫ్ దట్ స్పిరిచువాలిటీ ఓపెన్ చేస్తారు. మీకు తెలియకుండా ఏమైపోతుంది అంటే మీ సిస్టమ్, మీ ఫోన్లోకి ఒక ఎక్స్టెన్షన్ యాప్స్ అనేది బ్యాక్ ఎండ్లో డౌన్లోడ్ అయిపోతాయి. అవి మీకు స్క్రీన్ పైన కూడా కనిపించదు, ఏదో ఒక మూలకు ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ యాప్ డ్యూటీ ఏంటి అని అంటే మీరు స్క్రోల్ చేసేవి, మీరు ఎక్కడైతే పాస్వర్డ్స్ టైప్ చేస్తారో అవన్నీ అది డేటా క్యాప్చర్ చేస్తుంది. ఓకే. ఎగ్జాక్ట్గా మీరు పడుకున్నప్పుడు నైట్ టైం ఏదో ఒక లింక్ రూపంలో, లేకపోతే మీరు కాన్షియస్లో లేనప్పుడు వన్ పని వాడు చేసుకుని మీ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి ట్రాప్లు ఏదైనా పడితే మన అమౌంట్ ఎక్కడన్నా వెళ్ళిపోతుంటే వాట్ వీ హ్యావ్ టు ఇమీడియట్లీ డూ ఇస్ రిజిస్టర్ ఏ కంప్లైంట్ ఆన్ ఎ కాల్ విత్ 1930 ఆర్ cybercrime.gov.in లో కంప్లైంట్ లాంచ్ చేయాలి. ఓకే. దీంతో పాటు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా మీరు కంప్లైంట్ ఇస్తే, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో అట్లీస్ట్ విత్ ఇన్ 1 hour 2 hours స్పాన్ పీరియడ్ ఉందనుకోండి, అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత దేర్ ఈస్ అన్ హై ఆపర్చునిటీ దట్ దే కెన్ స్టాప్ ద ట్రాన్సాక్షన్స్. మీ బ్యాంక్లో నుంచి వెళ్ళిపోకుండా బ్యాంక్ని హోల్డ్లో పెట్టేసి అట్లీస్ట్ మీ అమౌంట్ని అక్కడ నుంచి డైవర్ట్ కాకుండా ఆపగలుగుతారు. బట్ ఒక డ్యూరేషన్ అనేది దాటిపోతే ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ యువర్ మనీ బ్యాక్. దాట్స్ అబౌట్. ఠీకే. సైబర్ క్రైమ్కి మీరు కంప్లైంట్ ఇమీడియట్గా చేయాలి అనుకుంటే 1930 ఇస్ అ టోల్ ఫ్రీ నెంబర్. అండ్ cybercrime.gov.in అది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. అందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మేము సోషియోఫేర్ తరఫున కూడా ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసాము ఈ సైబర్ క్రైమ్ పైన. లాస్ట్ 10 years నుంచి అనుకుంటాను ఈ ఆర్థికపరమైన నేరాలు గట్టిగా జరుగుతున్నాయి. ఎంతలా అంటే ఒకప్పుడు 100 కోట్లు అంటే పెద్ద మ్యాటర్, రైట్? ఇప్పుడు 1000 కోట్లు, 2 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు అనేది ఇట్లా ఏ కేసులో అయినా సింపుల్గా చెప్పేస్తారు. ఎందుకు ఇంతగానో జరుగుతున్నాయి అంటారు? ఈ ఎకనామిక్ అఫెన్సెస్ని మనం ఆర్థిక నేరాలు అంటాం. ఇవి ఎంత స్ట్రాటజికల్, ప్రొఫెషనల్, వైట్ కాలర్ క్రైమ్స్. ఎంత బాగుంటాయి చూడడానికి కంపెనీస్ అని అంటే యూ బిలీవ్ దెమ్ సో బ్లైండ్లీ. అండ్ ఈ జనరేషన్లో ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలామంది సిటిజన్స్కి ఇన్స్టాంట్ మనీ అనేది చాలా అలవాటు పడిపోయారు. ఇన్స్టాంట్ మనీ, ఫాస్ట్ మనీ అండ్ క్విక్ మనీ. ఏ సోర్సెస్ ఉంటే ఆ సోర్సెస్ని వెతుక్కోవడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా దాన్ని ఆపర్చునిటీగా ఈ కంపెనీస్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ గ్రీడ్ని ఈ కంపెనీస్ క్యాష్ చేస్తారు. ఎలా చేస్తారు అని అంటే ఇన్స్టాగ్రామ్లో మీకు యాడ్స్ కనిపిస్తాయి. ఎవరో ఒకళ్ళు నేను ఇన్వెస్ట్ చేశాను 1 lakh మన 2024లో ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు దాని వాల్యూ 1 crore అని పెడతారు. దిస్ ఈస్ ట్రూ, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఏదో ఒక వేరే లింక్ పెడతారు. దాంట్లో మీరు క్లిక్ చేసి యూ పుట్ అన్ ఎంక్వైరీ. వాడు ఏం ప్రామిస్ చేస్తాడనంటే మీ మనీని మొత్తం తీసుకొని మేము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాము, లేకపోతే ఇంకో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాము. వాడి స్కీమ్స్ ఏదో వాడికి ఉంటాయి. వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ దే ప్రామిస్ యూ ఇస్ నెలకి 2%, 3%, 4%, 5% రిటర్న్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తారు. ఇచ్చి దాని మీద ఎంఓయూ కూడా చేస్తారు. మీకు గ్యారంటీగా ఉండడానికి ఒక చిన్న ల్యాండ్ కూడా రిజిస్టర్ చేస్తారు. ఇవన్నీ బాండ్ పేపర్ పైనే ఉంటాయి, ఆన్ పేపర్. అండ్ దెన్ మీరు మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ 5 to 10 months మనీ ఆన్ టైం రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంత సాటిస్ఫై అవుతారనంటే యూ విల్ ఎంజాయ్ ద మనీ. దాని తర్వాత మీరే వాడు అడిగినంత ఇచ్చేస్తారు. అంతే. గ్రీడ్. మీరు ఫస్ట్ 1 lakh 2 lakh లిమిట్ పెట్టుకుంటారు. కానీ తర్వాత వాడు మీకు ఇస్తున్న రిటర్న్స్ చూసి మీరు 5, 10, 1 crore, 2 crore, 10 crore కూడా పెడతారు. అట్లా ఇన్వెస్ట్ చేసి పోయిన తర్వాత వాడు ఒక టార్గెట్ అచీవ్ అవుతాడు మల్టిపుల్ పీపుల్తో. ఆ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత వీళ్ళు అప్స్కాండ్. అంతే. మీరు నమ్మరు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది, ఇంకా డాక్టర్స్, కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ డబ్బులు పోగొట్టుకొని ఇంకా నీవు ఎట్లాగో రావు, నేను అనవసరంగా బయటికి వెళ్ళి ఎక్స్పోజ్ అవ్వద్దని కేసు రిజిస్టర్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. కైండ్ ఆఫ్ ఇజ్జత్ పోతుంది. ఎగ్జాక్ట్లీ. రెప్యుటేషన్. అంత డేంజరస్ స్కీమ్ ఈ ఎకనామిక్ అఫెన్సెస్. దీంట్లో మీరు టెంప్ట్ అయ్యి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 2 months మీకు ఎంత ఇస్తాము, లేకపోతే మీ మనీని రొటేట్ చేసి ఎంత ఇస్తాము అని చెప్పి మీకు టెంప్టేషన్స్ క్రియేట్ చేసి మీరు గ్రీడీ అయ్యారు అని అంటే థింక్ ఇన్ లాంగ్ రన్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ మనీ. దాంతోపాటు ఈ మధ్య రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ కూడా, అంటే ప్రీ లాంచ్ అని చెప్పేసి, అదేవిధంగా పెద్ద పెద్ద హీరోలు కూడా ఇందులో ఇండల్జ్ అయిపోతారు. మేబీ వాళ్ళకి తెలుసో తెలియక కాదు, కానీ
వాళ్ళకి ఎందుకు ఇట్లా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ప్రీ లాంచ్ పేరుతో ఆశ పెట్టి పేదవారి దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల డబ్బులు వసూలు చేసేసి మూసేస్తున్నారు వాళ్ళ కంపెనీస్. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎకనామిక్ ఆఫీసర్స్. ఎస్. ద మెయిన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చెప్పిన లాంగ్వేజ్ లో సింపుల్ గా వాళ్ళు ఇండ్యూస్మెంట్, క్రియేటింగ్ ద ట్రస్ట్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఈ సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఓకే. వాళ్ళకి స్వీట్ వర్డ్స్ చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్ కింద అయితే ఈ రోజు అయితే ఇంత, అదే మీరు లాంచ్ టైంలో వస్తే సేఫ్టీ కాస్ట్ ఇంత, 2x టైమ్స్ 3x టైమ్స్, ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఒకటి క్రియేట్ చేసి, ఒక ఫోమో క్రియేట్ చేసేసి మిడిల్ క్లాస్ వాళ్ళతో హౌస్ అనేది ఒక ఎమోషన్, ఆ ఎమోషన్ ని క్యాచ్ చేసుకొని వాళ్ళకి డబ్బులు తీసేసుకొని వీళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయకుండా, కన్స్ట్రక్షన్ చేయకుండా బోర్డులో తిప్పేసిన రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. అందుకనే డెఫినెట్ గా వాట్ ఐ విల్ సజెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ ఆల్సో ఇస్ డోంట్ గెట్ టెంప్టెడ్ ఇమీడియట్లీ ఆ ప్రీ లాంచ్ ఆఫర్స్ కోసం. సీ ద రెప్యుటేషన్ ఆఫ్ ది కంపెనీ, రేరా అప్రూవల్ ఉందా లేదా చూడండి. ఎందుకు అనంటే రేరా అప్రూవల్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు రేరాకి ఒక సపరేట్ లీగల్ ఫోరం అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇలా డిఫాల్టర్స్, కన్స్ట్రక్షన్ చేయని వాళ్ళ గురించి కస్టమర్స్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే మొత్తం ఎవిడెన్సెస్ అన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ద ట్రిబ్యునల్ ఈస్ గివింగ్ పనిష్మెంట్స్ టు దిస్ బిల్డర్స్. ఎవరైతే ఇలా చీట్ చేస్తున్నారో మొత్తం కంపెన్సేషన్ పే బ్యాక్ చేసి, ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో కంపెన్సేషన్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పెనాల్టీ వేస్తున్నారు. పే బ్యాక్ ద ఎంటైర్ అమౌంట్ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్. ఇలాంటి జడ్జ్మెంట్స్ నేను రోజు రికవరీ అవుతాయా? రికవరీ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే వాళ్ళు తప్పించుకోలేరు. ఒకసారి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళది ఏదో ఒక అసెట్ సీజ్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంకొక బిజినెస్ చేయాలన్నా వాళ్ళ రికార్డ్ లేదు ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సో అంత ఈజీగా ఉండదు తప్పించుకోవడం. సో మీరు ఎలాంటి క్రెడిబిలిటీ లేని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలలో బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయొద్దు అనేది నేను చెప్తాను. గో త్రూ వెదర్ దే హ్యావ్ ద RERA approval, whether they have the HMDA approval, whether they have the good reputation, and as a human being ఒక ఎడ్యుకేటెడ్ గా మనకు కూడా ఒక సెన్స్ కొడుతుందండి, వీడు ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నాడు. ఆ క్వశ్చన్ మీ మైండ్ కి వచ్చినప్పుడు లిజన్ టు యువర్ హార్ట్, డోంట్ గో బ్లైండ్. ఓకే, ఆ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. అదే ఎందుకో ఇస్తున్నాడు అని లైట్ తీసుకోవడం కంటే అలా ఇండికేషన్స్ వచ్చినప్పుడు అలర్ట్ గా ఉండడము బెటర్. అండ్ ఈ రీసెంట్ కేసులో మీరు అన్నట్టు సెలబ్రిటీస్ కూడా తెలిసో తెలియకో దీంట్లో ఇరుక్కుపోతున్నారు. మహేష్ బాబు గారు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీస్ సర్వ్ చేసింది. ఒక కంపెనీ ఆయన సపోర్ట్ చేసింది, ఏదో కంపెనీ ఎండోర్స్ చేసినందుకు వాళ్ళు ఇప్పుడు దట్ కంపెనీ ఇస్ నో మోర్ అండ్ హీస్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్. అంటే మేబీ లీగల్ యాక్షన్ కాదు, బట్ ఆయన పిలిచి ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ తీసుకోవడానికి సపోర్ట్ ద ఇన్వెస్టిగేషన్. బట్ సమ్హౌ హీ సఫరింగ్ ద అన్నెసెసరీ థింగ్. అంతే కదా, మీడియాలో పెద్ద హెడ్లైన్స్ ఇచ్చేసి మహేష్ బాబు. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనీ కోసం ఏ దానికంటే దానికి ఏ కంపెనీ కంటే ఆ కంపెనీకి ఎండోర్స్ చేసే సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు. రైట్, బికాస్ పీపుల్ హావ్ దిస్ క్రిమినల్స్ హావ్ బికమ్ మోర్ స్మార్ట్ అండ్ దే ఆర్ అప్డేటింగ్ దెమ్సెల్వ్స్. మనము జాగ్రత్త పడకపోతే విల్ ఫాలో ద ట్రాప్. సింపుల్ గా ఏంటంటే నథింగ్ ఈస్ ఫ్రీ. అక్కడ ఏదో మనం కోల్పోతాం కాబట్టి వాడు అక్కడ ఇస్తున్నాడు అని చేసి ఒక ఆశ పెడుతున్నాడు. అండ్ ఇంకొకటి, ఈ కంపెనీస్ లో చేసే ఇప్పుడు ఈ బిచానా ఎత్తేసే కంపెనీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక దాంట్లో నేను చూస్తున్నాను, అందులో పనిచేసే స్వీపర్ ని కూడా అరెస్ట్ చేశారు. అది ఎంతవరకు న్యాయం? అతను ఏం చేసిండు, ఒక సాలరీ ఎంప్లాయీ. రైట్, బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అని అంటే ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో వాళ్ళ లైవ్లీహుడ్ కోసం జాయిన్ అవుతారు. ఈ ఎకనామిక్ అఫెన్స్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి, కర్టైల్ చేయడానికి తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డిపాజిటర్స్ యాక్ట్ అని ఒక స్పెషల్ యాక్ట్ ఉంది అనమాట. అలా ప్రతి స్టేట్ కి వాళ్ళ ఇండివిజువల్ యాక్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ డిపాజిటర్స్ యాక్ట్ అని ఉంది, మహారాష్ట్ర డిపాజిటర్స్ యాక్ట్, కర్ణాటక డిపాజిటర్స్ యాక్ట్. దీంట్లో భాగంగా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ తెలంగాణ స్టేట్, సెక్షన్ 5 ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ అని ఉంది. దీంట్లో డెఫినేషన్ ఏముంటుంది అని అంటే, ఎవ్రీ పర్సన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టు ద అటెండర్ ఆఫ్ ది కంపెనీ హూ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ క్రైమ్ or misuse of misappropriation of the funds, they are liable to be punished up till 10 years. 10 years వరకు. అయితే వాళ్ళు పార్ట్ ఎట్లా అవుతారు సార్? ఎగ్జాక్ట్లీ, ఐమ్ కమింగ్ టు ద పార్ట్. ఇప్పుడు ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ ని మీరు హైర్ చేసుకుంటారు. ఈ స్కీమ్ ఏదైతే ఉందో, మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 2 months లో ఎంత అమౌంట్ ఇస్తామని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాల్ చేయడు. రైట్, కస్టమర్ కి సేల్స్ రిప్రజెంటేటివ్ కాల్ చేస్తారు, అకౌంట్ మేనేజర్స్ కాల్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళకు ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తారు, వేరే ప్రూఫ్లు చూపిస్తారు, వేరే వాళ్ళకి వచ్చిన డబ్బుల స్టేట్మెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళని ఆఫీస్కి పిలిచి కూర్చోబెట్టి కన్విన్స్ చేసి దే విల్ యూజ్ ఎవ్రీ టాక్టిక్ టు సెల్ ద ప్రోడక్ట్. దట్స్ దేర్ డ్యూటీ.
వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టాక్ మార్కెట్ కంపెనీ అనుకోండి, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రివ్యూ మీటింగ్స్ అన్నింటిలో వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దాట్ దిస్ వీఆర్ గెటింగ్ మనీ అని చెప్తాడు. కంపెనీ పీపుల్ అవును మై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టాలెంటెడ్ అని అనుకుంటాడు. అదే కాన్ఫిడెన్స్ ని వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ దగ్గర యూజ్ చేసి డబ్బులు తెప్పిస్తారు. వీళ్ళ టాలెంట్ వాళ్ళ దగ్గర ఉపయోగించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ పూల్ చేస్తారు. పూల్ చేసిన తర్వాత ఓవర్ నైట్ వీళ్ళు బోర్డు తిప్పేస్తారు. అప్పుడు రియలైజ్ అవుతారు ఎంప్లాయీస్. బట్ ఇండైరెక్ట్లీ దీస్ ఎంప్లాయీస్ ఆర్ టెంప్టింగ్ ద కస్టమర్స్ కదా, ఇండ్యూసింగ్ అనే ఒక ఎలిమెంట్ వస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఒక కస్టమర్, ఒక డిపాజిటర్ డబ్బులు కోల్పోయిన వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ముఖ్యంగా వీటిని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అని ఒక సపరేట్ వింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ పేరు ఎవరు చెప్తాడు, కంపెనీ ఆఫ్ కోర్స్ డైరెక్టర్ పేరు చెప్తారు, కంపెనీ పేరు చెప్తారు, తర్వాత పర్సన్ మనతో ఎవరితో మాట్లాడినో వాళ్ళ పేరు చెప్తారు. ఈ ప్రాసెస్ లో వాళ్ళు అక్యూజ్డ్ యాడ్ అవుతారు. వాళ్ళు అక్యూజ్డ్ యాడ్ అయిన తర్వాత వెన్ దేర్ ఇస్ సెక్షన్ 5 డిపాజిటర్స్ యాక్ట్ అప్ టు 10 years పనిష్మెంట్ ఏదైతే ఉందో ఇట్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అంటే ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు, జైలుకి పంపిస్తారు, ఇన్వెస్టిగేషన్ తీసుకొని వాళ్ళతో డేటా అంతా తీసుకుంటారు. ఆ తర్వాత నీకు బెయిల్ రావాలి, బెయిల్ వచ్చిన తర్వాత నువ్వు బయటికి రావాలి, బయటికి వచ్చిన తర్వాత చార్జ్ షీట్, ట్రయల్. ఆ ట్రయల్ లో నువ్వు నీకు దీంట్లో ఏమి సంబంధం లేదని నువ్వు ప్రూవ్ చేసుకొని అప్పుడు యూ విల్ బికమ్ ఎన్ ఇన్నోసెంట్. ఇప్పటి వరకు అన్ని రోజులు అతని మైండ్ ఏమవ్వాలి, ఎగ్జాక్ట్లీ పర్సనల్ లైఫ్ దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎంప్లాయీస్ ఆర్ సఫరింగ్ అలాట్. ఇప్పుడు నేను డీల్ చేస్తున్న కేసులో 3 to 4 ఎకనామిక్ అఫెన్సెస్ కేసెస్ డీల్ చేస్తున్నాను. నా క్లయింట్స్ ఎంప్లాయీస్, వాళ్ళకి తెలియకుండా దే హావ్ ఫెల్ ఇన్ దిస్ ట్రాప్. వాళ్ళు నాకేం తెలుసు సార్, నేను మా సార్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఒక లీగల్ ప్రొసీజర్స్ లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు, నేను చూశాను, రిటర్న్స్ కూడా వచ్చాయి. ఐ బిలీవ్డ్ యాజ్ ఎన్ ఎంప్లాయీ ఇట్స్ మై డ్యూటీ టు ఎక్స్ప్లెయిన్ ద కస్టమర్. సేల్ చేశాను, నౌ ఐఎమ్ బిహైండ్ ద బార్స్. జైల్లో దే సఫర్ 30, 40, 50 days. అప్పటి వరకు మైండ్ ఏం కావాలి సార్, మెంటల్ అగోని సఫర్ అవుతారు. ఒక మినిమం 1 or 2 బెయిల్స్ తర్వాతనే వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఇస్తుంది కోర్టు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి తెలుసు అనేది ఇన్వెస్టిగేషన్ లో ఎంతో కొంత తెలియాలి అని అంటే వాళ్ళకి ప్రాసెస్ అనేది తప్పదు. సో వాట్ ఐ సజెస్ట్ ఈవెన్ ద ఎంప్లాయీస్ అంటే డోంట్ గెట్ టెంప్టెడ్ ఫర్ హై ఇన్సెంటివ్స్. ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తామని టెంప్ట్ చేసి వాళ్ళని కూడా హైర్ చేసుకుంటారు. సాలరీస్ వాళ్ళకి రావడమే లాస్ట్ లో పే చేసేసి ఇచ్చేస్తారు. బయట 30-40% 1 lakh ఇస్తామని టెంప్ట్ ఇస్తారు. డోంట్ గెట్ టెంప్టెడ్. అగైన్ ఐమ్ సేయింగ్ లైక్ డిపాజిటర్స్ ఎక్స్ట్రా రిటర్న్స్ కోసం టెంప్ట్ అయ్యి చేస్తున్నారు, ఎంప్లాయీస్ కూడా అసలు కంపెనీ బ్యాక్గ్రౌండ్, డైరెక్టర్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవేం చూడకుండా డైరెక్ట్ గా జాయిన్ అయిపోయి దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు దట్ ట్రాప్. ఒక ఎలక పిల్ల బోన్లో పడ్డట్టు దాంట్లో పడిపోయి ఇరుక్కపోయి దే ఆర్ సఫరింగ్ ఎ లాట్. అంత డేంజరస్ సెక్షన్స్ ఇవి. దీస్ ఆర్ మోర్ డేంజరస్ ఆర్ ఈక్వల్లీ డేంజరస్ టు ఏ మర్డర్ కేస్. మర్డర్ కేసు బెయిల్ ఇచ్చేస్తున్నారు సార్. వస్తున్నాయి. వీటిలలో ఎవిడెన్స్ దొరకట్లేదు కాబట్టి వాళ్ళు బయటికి వస్తే ఎక్కడ ట్యాంపర్ అవుతుందో ఎవిడెన్స్ అని చెప్పి లోపల పెట్టి హరాస్ చేసి బెయిల్స్ రిజెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. సో ఎకనామిక్ అఫెన్సెస్ లో ఎంప్లాయీస్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి మంచి శాలరీ ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ కి టెంప్ట్ అయిపోయి పడిపోయి ఎంజాయ్ చేస్తే సమ్ డే యు ఆర్ గోయింగ్ టు సఫర్. సార్ మీడియాలో అప్పుడప్పుడు సెలబ్రిటీస్ డ్రగ్స్ గురించి కేసులో 1 రోజు 2 రోజులు హైప్ సాలిడ్ వచ్చేస్తుంది, దాని తర్వాత ఏమవుతుందో మాయమైపోతుంది, మళ్ళీ అసలు కనిపించని కూడా కనిపించవు. ఎందుకలా? మీరు డ్రగ్స్ గురించి తీశారు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, డ్రగ్స్ ఎంత డేంజరస్ డిసీజ్ అంటే క్యాన్సర్ కంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దానికి సోర్సెస్ కూడా బాగా పెరిగిపోయాయి, అవైలబిలిటీ బాగా పెరిగిపోయింది. అయితే ఏదన్నా ఒక సెలబ్రిటీ ఒక రేవ్ పార్టీయో లేకపోతే ఒక డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఎక్కడైనా ఒక రైడ్ ఆర్ ట్రాప్లో దొరికినప్పుడు ఈ మీడియా మేబీ బికాస్ ఆఫ్ ది టీఆర్పీ రేటింగ్స్ కావచ్చు, వ్యూవర్షిప్స్ కోసం కావచ్చు, లేకపోతే అక్కడ జరిగిన సెన్సేషన్ గురించి కావచ్చు, ఒక 1 or 2 days ఫుల్ హంగామా చేస్తుంది. దాని తర్వాత మాయమైపోతున్నాయి అని అంటే అక్కడ న్యూస్ మాత్రమే మాయమవుతుంది, బట్ జరగాల్సిన ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్లో జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఎవరినో ఒకరిని రైడ్ ఆర్ ట్రాప్లో వాళ్ళు పర్చేస్ చేస్తున్నట్టు కన్జ్యూమ్ చేస్తున్నట్టు ఫిజికల్గా అరెస్ట్ చేశారనుకుంది. అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనేది అపాయింట్ అవుతారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డ్యూటీ ఏంటి అని అంటే దాన్ని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయడం. వీళ్ళకి అసలు ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయి, సోర్సెస్ ఏంటి, వీళ్ళ చాట్ హిస్టరీలో ఎవరితోటైనా కనెక్షన్స్ ఉన్నాయా, వీళ్ళ కాంటాక్ట్స్ ఎవరు, వీళ్ళతో పాటు కన్జ్యూమ్ చేసే గ్యాంగ్ ఏంటి, వీళ్ళ సోర్స్కి బ్యాక్ ఎండ్ సప్లయర్ ఎవరు, ఇలా దే విల్ కీప్ డిగ్గింగ్ ఇట్. ఓకే, సో ఇది 1 day ప్రాసెస్ కాదు, కంటిన్యూస్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది.
ఇదంతా మీడియాకి చూపించాల్సిన అవసరం లేదు. ఇదంతా జరుగుతున్న ప్రాసెస్లో మధ్యలో వాళ్ళని శాంపుల్ టెస్ట్కో దానికో నోటీస్ ఇచ్చి పిలిపిస్తారు, ఇన్వెస్టిగేషన్కి పిలిపిస్తారు. ఆ విషయం కూడా మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ దట్స్ అన్ ఇంటర్నల్ ప్రాసెస్. కాబట్టి మీడియాలో ఇవన్నీ న్యూస్ రావు. ఫర్దర్గా దీనంతా ఇన్వెస్టిగేషన్ జరిగి ఛార్జ్ షీట్ జరిగిన తర్వాత ట్రయల్కి వస్తుంది. అప్పుడు కోర్టులో ఇన్వెస్టిగేషన్, ఎవిడెన్స్, ట్రయల్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. అదొక ప్రాసెస్. సో ఆ కోర్టులో ఎప్పుడు ఆ డేట్ ఉంటుంది, ఎప్పుడు వీళ్ళు వస్తారు, అది మార్నింగ్ ఉంటుందా, ఈవినింగ్ ఉంటుందా, అది ఓన్లీ ఆ నోటీస్ వచ్చిన వాళ్ళకి, డీల్ చేస్తున్న లాయర్కి తెలిసి ఉంటుంది మ్యాక్సిమం ఛాన్సెస్. సో ఇవన్నీ బయటికి పెద్ద ఎక్స్పోజ్ అయ్యేవి కావు. ఎక్స్పోజ్ అయినా దీని మీద మీడియా పెద్ద అటెన్షన్ చూపించి గ్రాప్ చేసుకునే టీఆర్పీ న్యూస్ లాంటిది కాదు ఇది. ఈ నార్కటిక్స్ సబ్స్టాన్సెస్ కేసెస్లో దెర్ ఇస్ నో సింపతి అట్ ఆల్. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు ఎంత చెప్పినా కానీ సెలబ్రిటీస్కి ఒకలా, కామన్ పీపుల్కి ఒకలా పనిచేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే సెలబ్రిటీస్ని అఫ్కోర్స్ బ్యాక్ ఎండ్లో మన గవర్నమెంట్, బ్యూరోక్రటిక్స్ వర్క్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ మాత్రం ఒక్కరు కూడా గిల్టీగా ప్రూవ్ అవ్వలేదు. ఎట్లా? అదే నేను చెప్తున్నాను. ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది కూడా మీడియాలో పెద్ద ఎక్స్పోజ్ అవ్వట్లేదు, అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆడు సెలబ్రిటీ ఉన్నా, ఇంకొక రెస్పెక్టబుల్ ఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే ఒక మిస్టేక్ చేశాడు విచ్ ఈస్ అగెన్స్ట్ ద లా అంటే దే విల్ బి పనిష్డ్ ఇన్ ఐదర్ వేస్, సమ్ ఆర్ ద అదర్ వేస్, అది ప్రూవ్ అయిన తర్వాత. సో మీ దృష్టికి రాలేదేమో, బట్ హ్యాజ్ అ లాయర్ బీయింగ్ ఇన్ ద లీగల్ ఫీల్డ్ మేము చాలామందికి ఆ పనిష్మెంట్స్ చూసాము. వాళ్ళు సుప్రీంకోర్టు వరకు అప్పీల్ వెళ్ళడం చూశాను. వాళ్ళకి పనిష్మెంట్, రీహాబిలిటేషన్ పనిష్మెంట్, లేకపోతే పెనాల్టీ, లేకపోతే సర్వీస్ చేసే ఒక పనిష్మెంట్ లాంటిది ఏదో ఒక రూపంలో వాళ్ళని ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా జరిగాయి. వేరే స్టేట్స్లో జరిగాయి, మన స్టేట్స్లో జరిగాయి. అవన్నీ ప్రాపర్గా ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం అనేది క్రియేట్ అవ్వలేదు, అంతే. ద జస్టిస్ అండ్ ద లా ఈజ్ డూయింగ్ ఇట్స్ ఓన్ డ్యూటీ. కానీ ఇట్లాంటి కేసులో ఒక పేదవాడికి, అంటే ఒక జనరల్ పబ్లిక్కి ఎంత ఫాస్ట్గా అయితే ఈ లా పనిచేస్తుందో, ఎప్పుడైతే సెలబ్రిటీస్కి, బడా పబ్లిక్ వచ్చేసరికి చాలా డిలే అయిపోతుంది, చాలా లాగ్ అయిపోతుంది. ఎందుకట్లా? ల్యాగ్ ఎక్కడ ఉండదు. ల్యాగ్ అనేది కేస్ టు కేస్ డిపెండ్ అయి ఉంటుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ది కేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక కేసులో మల్టిపుల్ స్టేట్స్ నుంచి సప్లయర్స్ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, మల్టిపుల్ సిటీస్ నుంచి ఆర్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ నుంచి కన్జ్యూమర్స్ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. సో మల్టిపుల్ స్టేట్స్ వాళ్ళ పోలీస్ సపోర్ట్, అక్కడ ఉండే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడము, వాళ్ళ సోర్సెస్ని ఐడెంటిఫై చేయడము, వీటన్నిటికీ మేబీ ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఓకే. వర్సెస్ మీరు చెప్పినట్టు ఒక నార్మల్ ఇండివిజువల్ దొరికితే వాడిది మాత్రం పనిష్మెంట్ జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఏమవుతుంది అంటే దిస్ సెకండ్ కేటగిరీ విచ్ ఐఎమ్ కాలింగ్, ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే లో ప్రీమియం హై కన్జ్యూమర్స్ లాగా అనమాట. రైట్. నెక్స్ట్ నా క్వశ్చన్ అదే. యాక్చువల్లీ ఈ లో ప్రీమియం హై కన్జంప్షన్ లైక్ గంజాయి, కొకైన్, హెరాయిన్, ఇవేంటి అసలు? ఎందుకు ఇంత విచ్చలవిడిగా దొరుకుతున్నాయి మన రాష్ట్రంలో? డ్రగ్స్ అనేది మల్టిపుల్ వేస్ తీసుకుంది. ఆ మల్టిపుల్ వేస్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కూడా అవైలబుల్గా వచ్చాయి. ఓకే. ఈ కొకైన్, ఎండిఎంఏ, ఆల్ఫాజామ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఈ హై క్లాస్ వాళ్ళు అంటే హై ప్రీమియం పే చేసి తెప్పించుకుంటున్నారు. వేరాజ్ ఈ లో ప్రీమియం సెకండ్ కేటగిరీ నేను ఏదైతే డిస్కస్ చేశానో, వీళ్ళు ఏంటంటే వాళ్ళకి దొరికే చిన్న చిన్న సోర్సెస్ ద్వారా గాంజాయి, లేకపోతే ఆల్టర్డ్ వైట్ లిక్కర్, లైక్ కళ్ళు, కల్తీ కళ్ళు అనుకోవచ్చు. సో ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోయి వాళ్ళకి ఏది చీప్గా దొరుకుతుంది కావాలి, బట్ సమ్ ఆఫ్ కిక్ కావాలి, ఆ నష కావాలి. సో వాటి వెంటబడి వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు ఏదైనా సోర్సెస్ ద్వారా దొరికారనుకోండి, ఇమీడియట్లీ విత్ ఎవిడెన్స్ వాళ్ళని డీటైన్ చేయడము, అరెస్ట్ చేయడము, జైలుకి పంపించడము ఫాస్ట్గా జరిగిపోతుంటుంది. వాళ్ళకి సోర్సెస్ సింగిల్ పర్సన్ ఎవడో ఒకటి ఉంటాడు, వాడిని అరెస్ట్ చేయడము. వీళ్ళ దగ్గర పెద్ద కావాల్సినంత డేటా ఏం దొరకకపోయిండొచ్చు. అండ్ వీళ్ళకి లీగల్ కాంప్లికేషన్స్ వల్ల వాడు ఒక 10 days 20 days జైలు ఉన్నాడంటే డైలీ లివ్లీహుడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు కొంచెం తొందరగా మారే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ దర్ డైలీ వేజ్, ఎంప్లాయ్మెంట్, వేజ్ ఎక్సెట్రా. కాబట్టి ఈ కేటగిరీలో ఉండే వాళ్ళు దే ఆర్ సీన్ టుగెదర్ డిఫరెంట్లీ, అండ్ వాళ్ళకి పనిష్మెంట్ వచ్చినా కూడా వాళ్ళు తొందరగా మారే ఛాన్స్ కూడా బాగానే ఉంటుంది.
దట్ ఈస్ అ సెకండ్ డిఫరెంట్ కేటగిరీ. దేర్ ఇస్ అనదర్ కేటగిరీ విచ్ ఈస్ మోర్ సెన్సిటివ్. ఇన్ఫ్యాక్ట్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు అదే చెప్పబోతున్నారు నాకు అర్థమవుతుంది. ఈ స్కూల్స్ కాలేజెస్ విచ్ మీన్స్ 15 years బిలో వాళ్ళకు కూడా జస్ట్ అప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ వెళ్ళే స్టూడెంట్స్ ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ ఎందుకు దొరుకుతున్నాయి, ఎట్లా దొరుకుతుంది? వెల్, దిస్ ఇస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఏరియా. ఈ కేటగిరీ ఇస్ ద మోస్ట్ డిస్టర్బింగ్ కేటగిరీ కూడా. ఎందుకంటే వీళ్ళే మన ఫ్యూచర్ ఇండియా, ద నెక్స్ట్ జనరేషన్ హూ హ్యాస్ టు బిల్డ్ ఇండియా. అన్ఫార్చునేట్లీ ఈ థర్డ్ కేటగిరీ అంటే స్టూడెంట్స్ అన్నబడే ఓన్లీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కాదు, దిస్ ఇంక్లూడ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్. అన్ఫార్చునేట్లీ వీళ్ళకి మార్ఫుడ్ డ్రగ్స్ దొరుకుతున్నాయి. మార్ఫుడ్ డ్రగ్స్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చాక్లెట్స్, ప్రోటీన్ బార్స్. డ్రగ్స్ ఈ విధంగా కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి హ్యాబిచుయేట్ చేయడానిక? కుడ్ బి ఫర్ 2 reasons. నెంబర్ 1 ఫర్ సేల్, నెంబర్ 2 వాళ్ళకి హ్యాబిచుయేట్ చేసి హై ప్రీమియంకి తర్వాత వాళ్ళని అలవాటు చేయడానికి. ఈ 2 రీజన్స్ ఏ రీజన్స్ వల్లనే ఉండొచ్చు. వీళ్ళకి ఆ యాక్సెస్ని క్రియేట్ చేస్తున్నారు ఈ సప్లయర్స్ అనేది. అండ్ అన్ఫార్చునేట్లీ నాకు దీనికి కల రూట్ కాజ్ ఏమనిపిస్తుంది అని అంటే ఓవర్ డిజిటైజేషన్ అండ్ ఓవర్ యాక్సెస్ టు ద ఫ్రీ ఇంటర్నెట్. దీనివల్ల స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఈ కోవిడ్ అనే ఒక అన్ఫార్చునేట్ థింగ్ వల్ల ఏదైతే సిస్టమ్స్కి బాగా అలవాటు పడిపోయారో, డిజిటైజేషన్కి బాగా బెండ్ అయిపోయారో, ఆన్లైన్ క్లాసెస్ వేరియస్ మీడియంస్కి అన్నిటికీ అలవాటు పడి వాళ్ళు వేరియస్ యాప్స్ని అప్లికేషన్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి అర్థమైపోయింది ఏ అప్లికేషన్లో అయితే ఎవరు మనల్ని ట్రేస్ చేయకుండా ఉండగలుగుతారు, మనం ఎక్కడ దొరకము. ఇవన్నీ ఒక ఇంటెలిజెంట్ రూట్లో ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ నుంచి సోర్సెస్ ద్వారా తెప్పించుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సప్లయర్స్ కూడా సోర్సెస్ని క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి స్టూడెంట్స్కి దాన్ని అలవాటు చేసి ఒక నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రాయ్ చేసే ఒక పెద్ద భూతం జరుగుతుంది. ఇది ప్రీ ప్లాన్ గా వేరే కంట్రీస్ ఏమన్నా ఇట్లా డిస్ట్రాయ్ చేయడానికి మన నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రాయ్ చేయడానికి ప్లాన్ కంప్లీట్ రూట్ కాజ్ డిగ్ చేసి నిజంగా అంత దూరం వరకు ఉండొచ్చా అని అంటే ఉండొచ్చు అని కూడా చెప్పొచ్చు. రైట్ కదా? ఎందుకంటే వెన్ యూ కెన్ డిస్ట్రాయ్ ద యంగ్ జనరేషన్, ద కంట్రీ ఎకనామీ విల్ బి డైరెక్ట్లీ ఎఫెక్టెడ్. అది ఇక పెద్ద కాజ్. బట్ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇది అక్కడికి ఆగట్లేదు. ఈ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆఫ్ యూజింగ్ ద ఇంటర్నెట్. సార్, మీరు ఇప్పుడు ఈ డిజిటైజేషన్ వల్ల మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది అనే ఒక అదర్ కాయిన్ ఆఫ్ ద కాజ్ ని మీరు ఎలివేట్ చేస్తారు. బట్ సేమ్ అదే డిజిటైజేషన్ వల్ల మన కంట్రీలో యూనికార్న్స్ కంపెనీస్ నిలబడ్డాయి. కొన్ని వేల కోట్ల ఎకానమీ బిల్డ్ అయింది. సో మనం అదే కాజ్ అని చెప్పలేము కదా ఎగ్జాక్ట్ గా. నేను డిజిటైజేషన్కి అగెనెస్ట్ కాదు. ఐ ప్యూర్లీ ఎంకరేజ్ ద టెక్నాలజీ. ఐ యాక్సెప్ట్ అండ్ వెల్కమ్ ఇట్. That other side of the digitization or over digitization or the free access of over speed internet more than required, అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఇంటర్నెట్ అనేది యాక్సెస్ క్రియేట్ చేయడం వల్ల డీవియేషన్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. లైక్ ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides, గుడ్ అండ్ బ్యాడ్. ఇంటర్నెట్ని కూడా గుడ్ యూజ్ చేసుకున్న వాళ్ళు మీరు అన్నట్టు స్టార్టప్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఇండియాకి మంచి పేరు తీసుకొస్తున్నారు, దే ఆర్ బిల్డింగ్ ద ఎకనామీ, నో డౌట్ అబౌట్ ఇట్, అవి ఉండాల్సిందే. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఈ బ్యాడ్ యాంగిల్ ఏదైతే ఉందో అది డిస్ట్రక్షన్ సైడ్ వెళ్ళిపోతుంది, డీవియేషన్ సైడ్ వెళ్ళిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసే మెకానిజమ్స్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలనేది నా ఒపీనియన్. ఇట్ కుడ్ బి గవర్నమెంట్, ఇట్ కుడ్ బి పేరెంట్, ఇట్ కుడ్ బి టీచర్, ఎవరైనా ఉండొచ్చు. బట్ ఈ డిస్ట్రక్షన్ని మనం ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయాలి. ఎందుకు అనంటే ఈ మల్టిపుల్ యాప్స్ ద్వారా ఈ సోర్సెస్ అన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు దీనివల్ల మల్టిపుల్ రిపర్కేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది డ్రగ్స్ దగ్గర మాత్రమే ఆగిపోతుందని మీరు అనుకుంటే తప్పు. అడిక్ట్ అవుతాడు. దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ సిస్టమ్ ఫస్ట్ డ్రగ్స్, దాని తర్వాత ఆ డ్రగ్స్ తీసుకున్నాక వాడి యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మారిపోతాయి. దాని నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్న ఇంకొక పెద్ద డిస్ట్రక్షన్ ఏంటంటే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. ట్రూ. దట్ ఆ 15-16 ఏజ్ ఉన్న గ్రూప్ లో ఈజీ యాక్సెస్ అవ్వడం వల్ల పీపుల్ హావ్ గాట్ అడిక్టెడ్ టు పార్న్. పోర్నోగ్రఫీకి హై స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్, which is good for many startups, but bad at the angle of this age group. And internet access ఇవ్వద్దనట్లే, బట్ ఐ థింక్ దేర్ షుడ్ బి ఎ లిమిట్. 30 Mbps 100 Mbps ఫ్రీగా వచ్చేస్తుంది. వెన్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ అన్ఫార్చునేట్ పోర్నోగ్రఫీ, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ అనేవి ఎంత హెవీగా జరిగిపోతున్నాయంటే మొన్న ఈ మధ్య ఒక మూవీ చూసాను నేను,
నెట్ఫ్లిక్స్లో మలయాళం డబ్డ్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. రైట్ రైట్ రైట్, నేను కూడా చూసినాను. సినిమా చూస్తున్నంతసేపు నాకు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఓ మై గాడ్, అసలు ఒక స్టూడెంట్ సూసైడ్కి బ్యాక్ ఎండ్లో వాళ్ళ ఫాదర్ పోలీస్ ఆఫీసర్ డిగ్ చేస్తూ వెళ్తే రీజన్ ఈజ్ వెరీ బిగ్. రీజన్ ఈజ్ వెరీ బిగ్. అది రియల్గా కూడా జరుగుతుంది. అంటే ఫస్ట్ డ్రగ్స్ తీసుకొని వాడు ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి వానికి వేరియస్ సోర్సెస్లో ఇన్కమ్ మేబీ వాళ్ళ పేరెంట్సే ఇస్తుండొచ్చు. ఆ మనీని వాడు ఇట్లా మిస్యూజ్ చేసుకొని దాని తర్వాత ఇంకొకరికి అలవాటు చేసి దాని తర్వాత ఫీమేల్ స్టూడెంట్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి బయట ఎవడో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అది ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని వీడియోస్ తీసేసి వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ లీడింగ్ టు వెరీ బిగ్గర్ కాంప్లికేషన్స్. అవి మనము ఇమాజిన్ చేయలేము. బెంగళూరులో 8th 9th క్లాస్ స్కూల్ గోయింగ్ కిడ్స్ వాళ్ళ స్కూల్ సడన్గా ఇన్స్పెక్షన్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో కాండమ్స్ అండ్ డ్రగ్స్ దొరికాయి. 8th and 9th క్లాస్ స్టూడెంట్స్. అంటే చూడండి అసలు సొసైటీ అండ్ ఆ ఏజ్ గ్రూప్ అనేది ఎంత ఫాస్ట్గా దీనికి అడాప్ట్ అయిపోతుంది అనేది. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇది బయటకు వచ్చిన సిచ్యువేషన్. ఇలాంటి బయటికి రానివి ఎన్ని ఉన్నాయో. 8th and 9th క్లాస్ స్టూడెంట్స్ బ్యాగ్లో కాండమ్స్ అండ్ డ్రగ్స్ ప్యాకెట్స్ దొరికాయి. విచ్ మీన్స్ వాళ్ళకి ఒక 8th and 9th అంటే వాడు 6th 7th ఉన్నప్పుడే పోర్నోగ్రఫీ వన్ బిల్స్. ఎస్ రైట్, ఆల్రెడీ చూసి ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చెయ్యాలని చెప్పేసి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం. 8th 9th అంటే మరి అది మీన్స్ 13 14 యా ఆ ఏజ్ గ్రూప్. వెరీ అన్ఫార్చునేట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా విచ్ ఇస్ ఆల్సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్. పూణేలో ఒక 17-year-old బాయ్ విచ్ వాజ్ ఆల్ అరౌండ్ ద న్యూస్. వార్షే కార్ వేసుకొని నైట్ 12 o'clock పబ్ నుంచి బయటకు వచ్చి ఫుల్ ఆల్కహాల్ కన్జంప్షన్ చేసుకొని 180-200 స్పీడ్లో సిటీ రోడ్ పైన నడుపుతుంటే సడన్గా కంట్రోల్ తప్పి ఫుట్పాత్ మీద పడుకొని ఒక లేబర్ మీదకి వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు ఒక పెద్ద వాళ్ళ మదర్ దే ఆర్ స్పాట్ డెడ్. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అంటే హీఈస్ నాట్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ వాట్ స్పీడ్ ఈస్ గోయింగ్. దీనివల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఆ డ్రగ్స్ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల వాళ్ళు వెహికల్ ఏ స్పీడ్ లో నడుపుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అండ్ దాన్ని రీల్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఉన్న జనరేషన్. జోష్ ఉంటది కదా. ఇన్ఫాక్ట్ నీకు ఒక రియల్ టైమ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్పి వన్ ఆఫ్ నోన్ ఫ్రెండ్ స్నాట్ ఏదో కొడతారంట. బేసిక్ గా స్నాట్ అంటే మేబీ గాంజా అందులో. ఓకే, అది కొట్టినప్పుడు వాళ్ళ థాట్స్ అన్ని ఒక డీప్ లో ఉంటాయి. వాడు చెప్పేది ఏంటి అంటే నాకు ఇంకా షాక్ అయిపోయినది. ఇండియాలో అట్లాంటి థాట్స్ వస్తాయి ఎవరికి వినడు కాబట్టి డ్రగ్స్ అని బ్యాన్. ఎందుకంటే ఆ డీప్ లెవెల్ ఆఫ్ థింకింగ్ లో ఉన్నప్పుడు వాడు ఏం ఆలోచిస్తారో వాడికి తెలియదు. ఎంత డేర్ చేస్తారు అంటే అసలు అన్ఇమాజినబుల్ ఉంటుంది. అంతెందుకు మొన్న మీరట్ కేసు ఒక నేవల్ ఆఫీసర్ ని పీసెస్ గా నరికి డ్రమ్ లో వేసి సిమెంట్ వేసారు కదా. బోత్ దట్ వైఫ్ అండ్ ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే చేశారో దే ఆర్ ప్యూర్ డ్రగ్ అడిక్ట్స్. మీరు ఇంకా నమ్మరు, వాళ్ళు జైల్లో ఫుడ్ తినట్లేదు, డ్రగ్స్ అడుగుతున్నారు. ఎక్కడ పోతుంది సరిగా? వాళ్ళ లైఫ్ ఎక్కడ పోతుంది అనే క్వశ్చన్ కంటే కూడా మన సొసైటీ ఎక్కడ పోతుంది అనే క్వశ్చన్ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇట్లాంటి కేసులు మన దగ్గర మన హైదరాబాద్ చుట్టుపక్కల 4-5 ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళ పైన వాళ్ళకి కంట్రోల్ ఉండదు. సచ్ అ డేంజరస్ క్యాన్సర్ అని చెప్పింది నేను ఎందుకు అని అంటే ఇట్ ఈస్ కిల్లింగ్ నాట్ జస్ట్ దెమ్సెల్వ్స్ బట్ అదర్స్ ఆల్సో. వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియనంత మైమర్చిపోయి వెళ్ళిపోతారు. ఇంకో కేసు ఉంది. ఒక స్టూడెంట్ అగైన్ ఈ పోర్నోగ్రఫీకి వీటికి బాగా అడిక్ట్ అయ్యి ఈ డిజిటైజేషన్కి అలవాటు పడిపోయిన ఒక బాధితుడు అనొచ్చు. ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్న టీచర్కి వల్గర్ కామెంట్స్ ఆన్ ద ఓపెన్ చాట్ అండ్ ఈ సడన్లీ బికేమ్ న్యూడ్. టీచర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. స్టూడెంట్ మీకు ఇంకొక కేసు చెప్తా. మన పక్క నైబరింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఐ థింక్ అదొక గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటా. లెక్చరర్ తన స్టూడెంట్ ఫీమేల్ స్టూడెంట్ది ఫోన్ లాక్కుంది. మేబీ క్లాస్ రూమ్లో యూజ్ చేస్తున్నందుకు ఏంటనే తెలియదు. ఆ ఫోన్ ఇచ్చేసేయమని చెప్పి తను అగ్రెసివ్నెస్తో అడిగి ఫోన్ ఇవ్వకపోతే తన స్లిప్పర్తో టీచర్ మీద అటాక్ చేశారు. అసలు ఎంత సర్ప్రైజింగ్ అని అంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఆ కొట్టడము తను హీరోయిజం లాగా పోర్ట్రే అయిపోయి అది మాత్రమే వైరల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ దట్స్ అన్ఫార్చునేట్ థింగ్. స్టూడెంట్స్ దాన్ని అదే ఇది హీరోయిక్ క్యారెక్టర్ అని చెప్పేసి దాన్ని మైండ్ లో పెట్టుకుంటే దాని తర్వాత ఉన్న సిచ్యువేషన్ ఏంటి అమ్మాయిది? మరి డెఫినెట్ గా దాని తగ్గ పనిష్మెంట్ ఉండింటది. మేబీ షీ మైట్ బి డిటైన్డ్ ఫ్రమ్ ద కాలేజ్
ఆర్ షీ మైట్ బి పనిష్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద అదర్ వే. అదేం జరిగింది అనేది మనకు నిజంగా తెలియదు. కొట్టడము ఆ హీరోయిక్ థింగ్ని కొంతమంది వైరల్ చేసి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారే తప్ప అది తప్పు. అది చేయడం వల్ల తర్వాత జరిగే కాంప్లికేషన్ ఏంటనేది మాత్రం ఎవడు ఎక్స్పోజ్ చేయట్లేదు. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. బట్ రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఇంకొక రీల్ చూశాను విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. ఇట్లాగే ఒక మేబీ గాంజా ఎఫెక్ట్ ఉండొచ్చు. రోడ్డు మీద ఒక స్ట్రీట్లో చిన్న గల్లీలో నడుచుకుంటూ వస్తున్న ఒక మదర్ చైల్డ్ నడుచుకుంటూ వస్తున్నారు. వీడు స్కూటీ మీద వెళ్తున్నాడు, సడన్గా ఆపేసి తనని కిస్ చేశాడు. కిస్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అది లేదు, ఇది రియల్. సీసీటీవీలో అది రికార్డ్ అయింది. దానిపైన తను వెళ్ళి కంప్లైంట్ చేసింది. నెక్స్ట్ డే వాని సిచ్యువేషన్ ఎలా ఉండింది అంటే వాళ్ళు ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చారంటే వాని కాళ్ళ మీద వాడు నిలబడలేకపోయాడు. ఆ వీడియో కూడా బాగా సర్క్యులేట్ అయింది. ఐ వాస్ సో హ్యాపీ ఫర్ ఇట్. అట్లాంటి వస్తేనే కదా సార్ తప్పు చేయాలంటే భయపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియాలి. రైట్. డిజిటల్ మీడియమ్స్ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఓన్లీ మీకు కావాల్సిన హైప్ని కాదు, దాని రిపర్కేషన్స్ని కూడా దయచేసి ఎక్స్పోజ్ చేస్తే ఎక్కడ భయం కలగాలో అక్కడ భయం కలుగుతుంది. మరి ఈ అవుట్లయింగ్ ఏరియాస్లో ఇలా సీసీటీవీ ఉన్న దగ్గర పోలీస్ యాక్షన్ తీసుకుంటున్నాయి. బట్ ఇందాక మనం డిస్కస్ చేసిన కేసెస్లో స్కూల్ గోయింగ్ కిడ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళ దగ్గర కంట్రోలింగ్ మెకానిజం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉండాలి అని అంటే నా వరకు నా ఒపీనియన్ పేరెంట్స్ హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఈ పోడ్కాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ త్రో సోషియో ఫేర్స్ వ్యూవర్స్. మీరు ఒక బాయ్ పేరెంట్ అయితే దయచేసి మీ బాయ్కి ప్లీజ్ టీచ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అనేది దయచేసి మానిటర్ చేయండి. ప్లీజ్ టీచ్ హిమ్ ఆన్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ అదర్ జెండర్. వేరే వాళ్ళకి ఏదైనా తప్పు జరిగితే ఎలా స్టాండ్ తీసుకోవాలో నేర్పించండి. ఒకవేళ తెలుసో తెలియకో చేసే ఏదైనా తప్పు వల్ల దానికి జరిగే లీగల్ కాన్సిక్వెన్సెస్, రెప్యుటేషన్ డ్యామేజ్, ఫ్యామిలీ సఫరింగ్స్ ఇవన్నీ దయచేసి వాళ్ళకి నేర్పించండి. ఇవన్నీ వాళ్ళ మైండ్లో ప్రాపర్గా ఉంటేనే ఆ క్రైమ్ ఫ్రమ్ ద బాయ్ సైడ్ తగ్గే అవకాశం ఉంటుంది. నాట్ జస్ట్ టు ద బాయ్, గర్ల్స్ కూడా ఈ ఓవర్ లిబరైజేషన్ వల్ల, ఓవర్ డిజిటైజేషన్ వల్ల అన్ఫార్చునేట్లీ కొన్ని ట్రాప్స్లో పడుతున్నారు. గర్ల్స్ పేరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ త్రూ దిస్ మీడియం ఏంటంటే దయచేసి టీచ్ యువర్ గర్ల్స్ ఆన్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్, వాట్ ఈస్ గుడ్ టచ్. ఒక పర్వర్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలో దయచేసి పేరెంట్స్ నేర్పించండి. ఒకటి బ్యాడ్ ఇంటెన్షన్తో ఏదైనా మెసేజెస్ ద్వారానో ఇంకొక సోర్సెస్ ద్వారానో అప్రోచ్ అవుతే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో దయచేసి మీ గర్ల్ చైల్డ్కి నేర్పించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ గివ్ దెమ్ ఫ్రీడమ్ టు స్పీక్ వాట్ ఎవర్ ఈజ్ అ సిచ్యువేషన్. అది చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు. ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్ళతో చెప్పించగలిగితే వాళ్ళు ఎలాంటి ట్రాప్లోనైనా లేకపోతే తెలుసో తెలియకో జరిగే మిస్టేక్స్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్, సేఫ్గా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సిన్స్ నేను ఈ గర్ల్స్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఐ వుడ్ లైక్ టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈరోజు న్యూస్లో చదివాను, ఒక అమ్మాయి ఆల్మోస్ట్ 20 to 25 years ఏజ్ రూఫ్ టాప్ పైన టెర్రస్ పైకి వెళ్ళి బట్టలు తీసుకురావడానికి వెళ్ళిందంట. దిస్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ. పక్క బిల్డింగ్లో నుంచి ఒక అబ్బాయి తనని స్టేర్ చేస్తూ హీ స్టార్టెడ్ మాస్టర్బేటింగ్ దేర్ ఇట్ సెల్ఫ్. షీ ఫెల్ట్ సో ఆక్వర్డ్, షీ ఫెల్ట్ మోలెస్టెడ్ అండ్ షీ కేమ్ బ్యాక్. అండ్ తను ఎవరికి చెప్పకుండా ఒక అనానిమస్ రెడ్డిట్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో తనకున్న యాంగర్ని ఎక్స్ప్రెస్ చేసింది. She took the photo of that person, what he was doing, and she posted in that and said, I was molested like this. Kani, I didn't prefer to tell my parents or complain anyone. ఎందుకు అని అంటే పేరెంట్స్కి చెప్తే ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయి నన్ను ఇంకొకసారి మళ్ళీ బయటికి వెళ్ళకుండా చేస్తారేమో. సో ఐ డోంట్ వాంట్ దట్. నా ఫ్రీడమ్ని నేను కట్ చేసుకోవాలని అనుకోవట్లేదు. అండ్ పోలీస్కి కంప్లైంట్ చేస్తే ఏరియాలో మొత్తం తెలిసిపోయి నేను హైలైట్ అయిపోతానని ఒక స్మాల్ థాట్స్తో ఆ క్రైమ్ ఆర్ దట్ ఈడియట్ని వదిలేసేయండి. ఇక్కడ ఇన్ఫాక్ట్ నేను ఒకటి యాడ్ చేస్తాను. ఈ అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల లాభం ఏంటంటే, మాట్లాడే ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల లాభం ఏంటి అంటే, మన ముంగట ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ అవుతారు. మనతో మాట్లాడి 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 వాళ్ళు కాన్ఫిడెన్స్ అవుతారు. దాని తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పగలుగుతారు. అలా చెప్పకుండా ఉంటే ఏమవుతుంది అంటే, ఈ అమ్మాయి చేసినట్టు ఏదో యునానిమస్
ప్లాట్ఫామ్లో వచ్చేసి అమ్మాయి రాయడం వల్ల ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది. మీతో చెప్పుకోలేక ఏదో ప్లాట్ఫామ్లో వెళ్ళి చెప్పడం వల్ల ఇంకో 10 మందికి తెలుస్తుంది తప్పితే మీ దాకా రాదు అని. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక కేసు జరిగింది సార్, మన ఓల్డ్ సిటీ అనుకుంటా. ఆ అమ్మాయి డ్రగ్స్ అడిక్ట్ అయింది, వాడు ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చేసి బానిసం చేసిండు. తర్వాత సెక్స్ స్టార్ట్ అయింది. ఆ సెక్స్ జరిగేటప్పుడు వాళ్ళు వీడియోలు కూడా తీసుకున్నారు. ఆ వీడియోని చూపెట్టి వాళ్ళ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పలేకపోయింది. ఎందుకంటే చెప్తే ఏమంటారు, ఇదే సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ ఏమంటారు అన్నట్టు. కంటిన్యూగా 1 year నుంచి ఆ అమ్మాయిని వాడుకుంటూ అమ్మాయి దగ్గర నుంచి 20 lakhs రూపీస్ పుల్ చేశాడు. ఇవి మళ్ళీ బయట పెడతా, మీ పేరెంట్స్ పంపిస్తా, సోషల్ మీడియాలో పెడతా. సో తర్వాత ఇప్పుడు వాడు 1 crore రూపీస్ అడిగాడు. ఆ 1 crore రూపీస్ అడిగినప్పుడు అమ్మాయి ఏం చేయలేక చేతులు ఎత్తేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి, ఇదే పని ఆ అమ్మాయి ముందు చేస్తే ఆ 1 year హరాస్మెంట్ తగ్గిపోతుండే, రైట్, 20 lakhs రూపీస్ మిగులుతుంటే. డబ్బుల కంటే కూడా ఆ అమ్మాయి మెంటల్ స్టేటస్ ఏ విధంగా అయిపోయింది. పేరెంట్స్ రియల్గా అమ్మాయిలకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. గట్టిగా వాళ్ళకి ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు, బాధ జరిగినప్పుడు, వాళ్ళతో ఏదైనా తప్పు జరిగినప్పుడు మీతో వచ్చి చెప్పుకునే ధైర్యం ఉంటుంది. అదర్వైజ్ అమ్మాయికి నీకేం తెలీదు అన్నారనుకోండి, సేమ్ ఇలాంటి కేసులు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ లైఫ్ని కూడా కోల్పోయే అవకాశం. సో ఎగ్జాక్ట్లీ ఓన్లీ వెన్ యూ కెన్ ఎక్స్ప్రెస్, నువ్వు ధైర్యంగా వచ్చి ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తే అలాంటి పర్సన్ పైన యాక్షన్ తీసుకుంటారనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటుందో ధైర్యంగా ముందుకు రండి. ఆ ధైర్యాన్ని ఇచ్చే ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఏంది అని అంటే పేరెంట్స్. రైట్. సో ఫస్ట్ పేరెంట్స్ దయచేసి వాళ్ళకి ఏదైనా మాట్లాడే స్వేచ్ఛనివ్వండి. సో ఇక్కడ ఆప్తుంది సార్ మిమ్మల్ని, ఇక్కడ అమ్మాయికి మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా మాట్లాడే స్వేచ్ఛనివ్వండి ఇంట్లో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి చిన్న పిల్లగాడికి నీకేం తెలియదు, చిన్న పిల్లగాడికి నీకేం తెలియదు, నువ్వేం మాట్లాడతావు, ఇవి మన పర్టికులర్గా సౌత్ ఇండియాలో ఎక్కువ నేను చూసిన కాడికి. సో అట్లా వాడి మైండ్ అట్లా ట్యూన్ చేయడం వల్ల ఏమైపోతున్నాడు అంటే ఎవరితో నేను మాట్లాడలేడు, ఇట్లాంటి డ్రగ్స్ కి ఫోన్ కి అడిక్ట్ అయిపోతాడు. ఎందుకంటే వాడికి అక్కడ ఎవ్వడు అడిగేటోడు లేడు. ఎగ్జాక్ట్లీ. అందుకనే పేరెంట్స్ డెఫినెట్గా ఒక బాయ్ మూమెంట్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ కుడ్ బి బాయ్ ఆర్ గర్ల్, ఎవరైనా సరే. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి. దయచేసి మేము మా జాబ్ లైఫ్లో బిజీగా ఉన్నాము అనే ఎక్స్క్యూజ్ అనేది తీసుకోకండి. ఎందుకంటే తర్వాత జరిగే డ్యామేజ్ అనేది కొన్ని ఇయర్స్ మిగిలిపోతుంది. సో ప్లీజ్ బి రెస్పాన్సిబుల్. ఇప్పుడున్న ఓవర్ యాక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్, కుడ్ బి ఇంటర్నెట్, కుడ్ బి ఫ్రెండ్స్, అవుట్ సైడ్ సోర్సెస్, మీకు తెలియకుండా చాలా జరుగుతాయి బిహైండ్ యువర్ బ్యాక్. అండ్ మీరు వాళ్ళు చేసే తెలిసి తెలియని ఒక తప్పుకి మీరు జైలుకి వెళ్ళకండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. అండ్ మోర్ ఓవర్, ఒక మనిషి తప్పు చేయాలంటే భయపడాలి. ఆ భయం ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే, ఆ భయానికి ఆ తప్పు చేస్తే ఇలాంటి ఒక పనిష్మెంట్ ఉంటుందనే నాలెడ్జ్ కూడా వాడికి ఉండాలి. దాంట్లో భాగంగా వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ త్రూ దిస్ సోషియో ఫేర్స్ ఇస్, దయచేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ట్రెండింగ్ సబ్జెక్ట్స్ టీచ్ చేసే మీడియంస్తో పాటు దయచేసి స్టార్ట్ టీచింగ్ లీగల్ నాలెడ్జ్ ఆల్సో. రైట్. లీగల్ నాలెడ్జ్ ఆన్ హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అట్ ద సేమ్ టైం మీరు ఒక తప్పు చేస్తే దానివల్ల వచ్చే పనిష్మెంట్, లీగల్ కాన్సిక్వెన్సెస్ని కూడా దయచేసి ఒక ఇండివిజువల్ స్టూడెంట్స్కి నేర్పించాల్సిన బాధ్యత టీచర్స్ తీసుకోవాలనేది నా ఒపీనియన్. సార్ టీచర్స్ అంటే మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం. ఇంతకుముందు మనం ఆ కేసులో చెప్పినట్టు ఒక అమ్మాయి టీచర్ని ఎట్లయితే కొట్టిందో, టీచర్లు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో. ఎందుకంటే ఆ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే ఆ టీచర్ అతను ఒక గట్టిగా మందలించిన, ఒక దెబ్బ వేసిన, పేరెంట్ వచ్చి ఉల్టా కేసు పెడుతున్నారు. అఫ్ కోర్స్ ఇది సపరేట్ టాపిక్ అయిపోతుంది మళ్ళా చెప్పాలంటే. ఓకే, గో అహెడ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ మొత్తం సబ్జెక్ట్కి ఏదైతే మనం ఇంత గత కొన్ని మినిట్స్ నుంచి మాట్లాడుతున్నామో, డ్రగ్స్, పోర్నోగ్రఫీ, ఓవర్ డిజిటైజేషన్, ఫ్రీ యాక్సెస్ ఆఫ్ ఇంటర్నెట్, వీటన్నిటికీ దయచేసి పేరెంట్స్ అండ్ టీచర్స్ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. స్టార్ట్ టీచింగ్ ద స్టూడెంట్స్ అబౌట్ లీగల్ అవేర్నెస్. వాళ్ళ రైట్స్ గురించి చెప్పండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు తప్పు చేస్తే జరిగే కాన్సిక్వెన్సెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని ఒక సబ్జెక్ట్ లాగా యాడ్ చేస్తే ఇంకా చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఈ మీడియం నాకు ఈరోజు ఈ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఐ థింక్ ఐఎమ్ యూజింగ్ దిస్ టు సే ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ స్టార్ట్ టీచింగ్ యువర్ కిడ్స్ అబౌట్ ద లీగల్ రైట్స్ అండ్ లీగల్ అవేర్నెస్ ఆన్ వాట్ కాన్సిక్వెన్సెస్ అండ్ రిపర్కేషన్స్ యూ మే ఫేస్ ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్. సో దట్స్ మై ఎండ్ లైన్. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక ఏజ్ గ్రూప్కి లిమిట్ లేదు.
సో ఓన్లీ స్టూడెంట్స్కే నేర్పియాలంటే లేదు, అడల్ట్స్కి నేర్పియాలి, సీనియర్ సిటిజన్స్కి నేర్పియాలి. అందరికీ లీగల్ అవేర్నెస్ అనేది ఏదో ఒక రకంగా మేబీ పోడ్కాస్ట్ ద్వారా కూడా నేర్చుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ యూ హ్యావ్ మెనీ అదర్ సోర్సెస్ టు లర్న్ మీ రైట్స్ గురించి. మన పోడ్కాస్ట్ 30-40 సెక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అవునా, వెరీ నైస్. నేను అది గమనించలేదు. బట్ హవెవర్ ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ అండ్ షేర్ మై నాలెడ్జ్. సరే, ఇప్పుడు హాస్పిటల్కి ఒక పేషెంట్ ఇది, ఆ పేషెంట్ ఒక డాక్టర్ సర్జరీయో లేకపోతే ఇంకేదో చేసి దానివల్ల పేషెంట్ తన లైఫ్ని కోల్పోయాడు. అప్పుడు ఆ పేషెంట్ ఫ్యామిలీకి ఉండే రైట్స్ ఏంటి? వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్కి పేషెంట్కి ఉన్న ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని అంటే అది ఒక మంచి నోబల్ రిలేషన్. బట్ 1995లో ఒక కేసు జరిగిందనమాట సుప్రీంకోర్టు. దాంట్లో ఇండియన్ మెడికల్ ఆఫ్ అసోసియేషన్ వర్సెస్ శాంతను అనుకుంటాను. దాంట్లో సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేసిన అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ట్రీట్ చేయాలి అని అనుకొని ఒప్పుకుంటే దేర్ ఎస్టాబ్లిష్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ డాక్టర్ అండ్ పేషెంట్. అక్కడ సర్వీస్ రిసీవర్, సర్వీస్ గివర్ అనే ఒక రిలేషన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పటి నుంచి డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది అని అంటే, డాక్టర్ ఖచ్చితంగా కాన్షియస్గా వితౌట్ ఎనీ మెడికల్ నెగ్లిజెన్స్ వాళ్ళ సర్వీస్ వాళ్ళు ఇవ్వాలి. అట్లా ఇయ్యని టైంలో ఆ నెగ్లిజెన్స్ ఇంటెన్సిటీ ఎంత ఉంది, దానివల్ల జరిగిన డ్యామేజ్ ఎంత, అదొకవేళ సివిల్ మిస్టేకా లేకపోతే ఆ జరిగిన డ్యామేజ్ వల్ల లైఫే పోయిందా అనే ఒక క్యాలిక్యులేషన్స్ ఆర్ అనలైజేషన్స్ బేసిస్ పైన వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆప్థాల్మాలజిస్ట్, నేను న్యూస్లో చదివాను, నార్త్ ఇండియాలో అనుకుంటాను, ఒక సీనియర్ సిటిజన్కి క్యాట్రాక్ట్ సర్జరీ చేశారు. తర్వాత తనకి అది ట్రీట్మెంట్ సరిగ్గా అందకనో లేకపోతే సమ్ మిస్టేక్ వల్లనో మేబీ సమ్ నెగ్లిజెన్స్ వల్లనో ఇన్ఫెక్షన్ అయింది. బట్ మళ్ళీ ట్రీట్ చేస్తే కూడా క్యూర్ అవ్వలేదు. దానిపైన హీ వెంట్ అండ్ ఫైల్డ్ బిఫోర్ ద కన్జ్యూమర్ ఫోరం. నేను ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను, అయినా కానీ నాకు ట్రీట్మెంట్లో మెడికల్ నెగ్లిజెన్స్ జరిగింది, నాకు ఇంత ఎఫెక్ట్ జరిగిందని చెప్తే, ఆఫ్టర్ ఆల్ ద అనాలిసిస్ ఇలా ఒకటి జరిగిన తర్వాత వాళ్ళు మెడికల్ అథారిటీది ఆ డిస్ట్రిక్ట్ మెడికల్ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రిపోర్ట్ కూడా తీసుకుంటారు అనమాట. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ బేసిస్ పైన కోర్ట్ విల్ డిసైడ్ వెదర్ దేర్ ఈస్ ఎ సివిల్ మిస్టేక్ ఆర్ ఎ క్రిమినల్ మిస్టేక్. ఈ ప్రాసెస్లో సివిల్ మిస్టేక్ అంటే లైఫ్ లూజ్ అనేది జరగలేదు కాబట్టి ఆ డాక్టర్ పైన 35,000 ఆఫ్ పెనాల్టీ ఇంపోజ్ చేసి ఆ 35,000 పేషెంట్కి పే చేయమని చెప్పి. ఇప్పుడు ఇది పెనాల్టీ క్రిమినల్ లేదు, సివిల్ మిస్టేక్. ఎస్. సో ఆ పీనల్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసి ఎస్, ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్ ఎస్ దే కెనాట్ బి నెగ్లిజెంట్ అట్ ద పేషెంట్స్ కాస్ట్. సో అది ఎండ్ ఆఫ్ ద లైన్ స్టోరీ. సరే, ఇప్పుడు మన దేశం, ప్రపంచంలో అందరూ కూడా కన్స్యూమర్స్. ఏదో ఒక ప్రోడక్ట్ ఎప్పుడో ఒకటి కొంటారు, ఏదో ఒక వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంటారు. అప్పుడు ఆ విషయంలో కన్స్యూమర్కి ఎలాంటి రైట్స్ ఉంటాయి? సో కన్జ్యూమర్ బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ దట్ వీఆర్ బయింగ్ సమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ సమ్వన్ విత్ అ ట్రస్ట్. సో ఆ ట్రస్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో లేకపోతే మనకు వచ్చిన ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ డిఫాల్ట్ ఉందో, దెన్ యూ హ్యావ్ ఏ రెమెడీ టు ఛాలెంజ్ ఇట్ బిఫోర్ కన్జ్యూమర్ ఫోరం, కన్జ్యూమర్ కోర్ట్. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా, ఐ థింక్ దట్స్ బెటర్. రీసెంట్గా ఢిల్లీ కోర్ట్ కన్జ్యూమర్ ఫోరం ఒక కార్ డీలర్ అన్పెయిడ్ చలాన్స్, అంటే చలాన్స్ ఉన్నాయి పే చేయకుండా దాన్ని రీసెల్ చేసేసాడు. రీసెల్లర్ ఆ అన్పెయిడ్ చలాన్స్ అనేది వీడు ఎవరైతే కొన్నారో బయ్యర్ వాళ్ళని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపి చెక్ చేసినప్పుడు బయటపడింది. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ అమౌంట్, బట్ డిస్క్లోజ్ చేయలేదు, వీడు చెప్పలేదు, చూసుకోలేదు. అలా సేల్ చేసేటప్పుడు దాన్ని డిస్క్లోజ్ చేయలేదు అనే ఒక పాయింట్ పైన అతను కన్జ్యూమర్ కోర్ట్లో కేసు వేస్తే ఢిల్లీ కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ హిమ్ టు పే ద ఎంటైర్ అమౌంట్. అన్పెయిడ్ చలాన్ ఎంత ఉందో అదంతా పే చేసి అలాంగ్ విత్ దట్ కొంచెం పనిష్మెంట్ కింద కాస్ట్ వేసి లీగల్ ఎక్స్పెన్సెస్ వీడికి ఏదైతే అయిందో బయ్యర్కి ఆ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసి అతను ఫైన్ వేశారు. ఇంకొక కేసులో ఒక రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ ఉంది, కంటిన్యూస్ పబ్లిక్ న్యూసెన్స్ అక్కడ జరుగుతుంది. యాక్చువల్గా రెసిడెన్షియల్ ఏరియా స్కూల్కి ఒక 100 మీటర్స్లో వైన్ షాప్ అనేది ఉండకూడదు. దానిపైన సొసైటీ వాళ్ళందరూ కలిసి కూడా కన్జ్యూమర్ కోర్ట్లో కేసు వేయడం జరిగింది. ఎంబడే కన్జ్యూమర్ కోర్ట్ హస్ డైరెక్టెడ్ ఇట్ టు రిమూవ్ ద వైన్ షాప్. ఈ కేసుని మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఫైల్ చేసేయచ్చు. అండ్ ద థర్డ్ కేసు, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మంచి ఎగ్జాంపుల్ ఇది. మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కొంటాం విత్ ఆల్ ద ట్రస్ట్ దట్ మనము అవసరం ఉన్నప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు అని. ఇది న్యూస్ పేపర్లో నేను చదివిన న్యూస్ ఏంటంటే, ఒక స్మాల్ 3-year-old బాయ్
వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇన్సూరెన్స్ చేసుకున్నారు. ద ఫాదర్ హాజ్ ఇన్సూర్డ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. బట్ ఆ 3 year old బాయ్కి ఏదో చిన్న మైన్యూర్ సర్జరీ జరిగింది. ఫస్ట్ టైం జరిగినప్పుడు ఒక 47,000, సెకండ్ టైం మళ్ళీ ఇంకొక సర్జరీ జరిగింది అదే ఇయర్లో, అప్పుడు ఒక 98,000 వరకు ఎక్స్పెన్స్ అయినాయి. ఓవరాల్గా ఒక 1,40,000 వరకు ఎక్స్పెన్స్ అయ్యింది. దాని క్లెయిమ్ వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అప్రోచ్ అయితే వాళ్ళు సమ్ XYZ రీజన్ చెప్పేసి, లేకపోతే ఫస్ట్ 90 days మాత్రమే అది అప్లికబుల్ అని చెప్పి, ఈ పర్టికులర్ కేటగిరీ దాంట్లో అప్లికబుల్ కాదని ఇలా గుమాయించి దే సమ్హౌ మేనేజ్ నాట్ టు పే, కానీ ఎస్కేప్ చేశారు. దానిపైన హీ వెంట్ అండ్ ఫైల్డ్ ఎ కన్జ్యూమర్ కోర్ట్ కేసు ఫైల్ చేస్తే ఆఫ్టర్ ఆల్ ద అనాలిసిస్ కోర్ట్ క్లియర్గా దిస్ కెనాట్ బి యాక్సెప్టెడ్, దట్ టు ఎట్ ఎ స్మాల్ చైల్డ్ నువ్వు ఫస్ట్ 90 days ఇలాంటి కండిషన్స్ని ఎలా ప్రెష్యూమ్ చేసుకొని పెడతావు అనే యాంగిల్లో మొత్తం ఇన్సూరెన్స్ కాస్ట్ ఎంతైతే వీళ్ళు హాస్పిటల్కి పే చేస్తారో ఆ బిల్ అంతా కూడా ఇన్సూరెన్స్ మళ్ళీ వీళ్ళకి క్లెయిమ్ ఇవ్వాల్సిందే, అలాంగ్ విత్ 20,000 ఆఫ్ ఫైన్ ఫర్ నాట్ ప్రొవైడింగ్ ద సర్వీస్ ఆన్ టైమ్ అండ్ 10,000 ఆఫ్ లీగల్ ఎక్స్పెన్సెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ కానీ ఎనీ ప్రొడక్ట్ డాక్యుమెంటెడ్ ఉన్న ప్రొడక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉందా పారాస్ రాస్తుంది. పారాస్ అసలు మన కంపెనీ కూడా సో అవన్నీ చదివి ఎవరైనా తీసుకుంటారు అసలు ఇన్సూరెన్స్? నిజంగా ఒకవేళ మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అవుతే అసలు ఇన్సూరెన్స్ తీసుకో, ఎందుకంటే దాంట్లో ముఖ్యంగా ఇన్సూరెన్స్ లో ఆర్ బ్యాంక్ లోన్ ఒక 20 pages ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మొత్తం 20 pages అవుతే నువ్వు ఏం చేసినా నీ లోన్ ఏదో ఒక రకంగా రిజెక్ట్ అవ్వాల్సిందే. కాబట్టి ఇదంతా చేయడం వేసి నీకు ఎక్కడ సిగ్నేచర్ కావాలో చెప్పి పెడతామని ఒక ట్రస్ట్తో పెడుతున్నాం. సో దెర్ ఈజ్ సమ్ ట్రస్ట్ ఎలిమెంట్ ఇయర్, దాన్ని దే కెనాట్ మిస్యూజ్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ అవర్ పేమెంట్. మనం డబ్బులు కడుతున్నాము అని అంటే దెర్ ఇస్ సమ్ ట్రస్ట్ ఆన్ ద అదర్ సైడ్ అండ్ దట్ ట్రస్ట్ కెనాట్ బి చీటెడ్ విత్ స్మాల్ స్టూపిడ్ రీజన్స్. అండ్ అందుకనే కన్జ్యూమర్ యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ట్రేడ్ ప్రాక్టీసెస్ గురించి క్లియర్గా దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నీ అంతలకు నువ్వు నీ ఇష్టమున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి నేను ఇట్లాగే చేస్తా అంటే దట్ డజంట్ వర్క్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ కస్టమర్. మీరు మీ పేడ్ కస్టమర్కి వాడు ఇచ్చిన పేమెంట్కి మీరు సర్వీస్ ఇవ్వాలి. దానికి మీరు లెఫ్ట్ అండ్ రైట్ కొన్ని కండిషన్స్ పెట్టి స్కిప్ చేసుకోవాలి అనుకుంటే దట్ డజంట్ వర్క్. అంతెందుకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తే, ఒక మెర్సిడీస్ బెంజ్ కొన్న ఒక కారు ఉన్నారు, విత్ ఇన్ 6 months దాంట్లో డిఫెక్ట్ వచ్చింది. 3 times రిపేర్ చేశారు, అగైన్ ద డిఫెక్ట్ ఈస్ కమింగ్ అవుట్. తర్వాత నాకు ఇది నడవట్లేదు, ఐ వాంట్ గివ్ బ్యాక్ ద కార్, నేను ఇన్వెస్టెన్స్ని భరించలేను అంటే దే సెడ్ నో, యూ కెనాట్ రిటర్న్ ద కార్, కావాలంటే మేము మళ్ళీ రిపేర్ చేస్తామని. హీ గాట్ ఫ్రస్ట్రేటెడ్, హీ వెంట్ బిఫోర్ ద కోర్ట్, హీ ఫైల్డ్ ద కన్జ్యూమర్ కోర్ట్ కేస్. మొత్తం కార్ అమౌంట్ పేమెంట్ చేయాల్సిందే, నాట్ ద కార్, మొత్తం కార్ అమౌంట్ పే చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చాం. 47 lakhs ఐ గెస్. సో దట్ ఈస్ హౌ ద లా వర్క్స్. మీరు కొంచెం పేషెంట్గా ఉండాలి. పేషెంట్గా ఉండి మన రైట్ పైన ఫైట్ చేస్తే దెర్ ఈస్ నో క్వశ్చన్ దట్ యూ విల్ లూస్. సో కన్జ్యూమర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీ కన్జ్యూమర్ హ్యాస్ సమ్ రైట్స్. దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని యూ కెన్ ఫైట్ ఇన్ ద రైట్ పేషెన్స్. ఎస్, ఉండాలి. పేషెన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే మంచి అవుట్పుట్ వస్తుందని నేను అనుకుంటా. ఈ ఫాస్ట్ పేస్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అలవాటు పడ్డాక పేషెన్స్ ఎక్కడ నుంచి వస్తుంది? ఇన్స్టెంట్ లాస్ కూడా అదే విధంగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఈ వైన్ షాప్ చెప్పారు కదా, 100 meters అవతల ఉండాలి టెంపుల్ కి, స్కూల్ అండ్ రెసిడెన్షియల్స్ కి. వాళ్ళు ఎట్లా కొలుస్తారు తెలుసా? వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ వర్క్స్ ఇన్ అబ్కారీ షాప్. వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను షాక్ అసలు. టెంపుల్, అక్కడ స్కూల్, ఇది వైన్ షాప్, మధ్యలో డివైడర్ రైట్, అట్లా తిప్పుకొని నుంచి ఆ యూటర్న్ కి వెళ్ళి ఆ యూటర్న్ కి వెళ్ళేసరికి 200-300 meters. అవును, దట్ ఈస్ ఆపోజిట్ లో చూస్తే 20-30 meters, మాక్సిమం 40 feet రోడ్. వాళ్ళు కొలిసేది ఎలా అంటే ఇదా. అదే లాజిక్ రా బాబు అంటే అంతేనా బాస్? దట్ ఈస్ ద స్టూపిడ్ లాజిక్స్. అవన్నీ అట్లా యూజ్ చేసుకుంటారు టు గివ్ ఎ లేమ్ ఎక్స్క్యూజ్. బట్ వెన్ యూ గో బిఫోర్ ద కోర్ట్ అండ్ ప్రూవ్ ద రియల్ సినారియో విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆల్, ఖచ్చితంగా రెమెడీ వస్తుంది. ఫైనల్ గా పేషెన్స్ కావాలి మనకు. ఒక చిన్న జ్వరం కూడా 1 గంటలో తగ్గదు. మీరు ఎంత ఫాస్ట్ యాంటీబయాటిక్ అని వేసుకున్నా కూడా ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు హీల్. అప్పుడే ప్రాపర్గా హీల్ అవుతుంది. సిమిలర్లీ కోర్టులో కూడా అంత ప్రాసెస్ ప్రకారం వెళ్ళి
బోత్ సైడ్స్ ఆపర్చునిటీస్ ప్రాపర్గా యూటిలైజ్ అయిన తర్వాతనే కోర్ట్ విల్ కమ్ టు ఏ కన్క్లూజన్. సో దిస్ ఈజ్ ఎ హీలింగ్ ప్రాసెస్. అండ్ ఇంకొకటి సార్, మనకు ఈ ట్రాఫిక్ ఛాలెంజ్, ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా గజిబిజి. అవును. అంటే ఒక నెల ఏది ఉంటుందో తెలియదు, ఇంకో నెల ఏది ఉంటుందో తెలియదు, అదే తెలియదు. అన్ని కానీ రూల్స్ వచ్చేస్తున్నాయి. సో దీన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? దీనివల్ల మనకు యాజ్ ఏ డ్రైవర్ కానీ, మన వెహికల్ ఓనర్ గా కానీ, మాకు అందరికి ఎలాంటి రైట్స్ ఉంటాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎన్ని రూల్స్ మారినా, ఏవి కొత్త వస్తున్నా కూడా బేసిక్ ఫండమెంటల్ రూల్స్ అనేవి చేంజ్ అవ్వవు. ఓకే, ఫస్ట్ హ్యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సివిక్ సిటిజన్ మనకు ఉండాల్సిన ప్రైమరీ డ్యూటీ ఏంటి అని అంటే, మనం మన కార్ ఇన్సూరెన్స్ కాపీ క్యారీ చేయడము, కార్ ఆర్ వెహికల్, బైక్. సో ట్రాఫిక్ రూల్స్ మీరు అన్నట్టు ఎన్ని కొత్త వచ్చినా కూడా ద బేసిక్ ఫండమెంటల్ ట్రాఫిక్ రూల్స్ ఆర్ సేమ్. హ్యాజ్ ఎ సివిక్ సిటిజన్ మనకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మన దగ్గర నుంచి ఫస్ట్ కంప్లైంట్ ఉండాలి. మనం లైక్ మనం ఒక వెహికల్ని రోడ్ మీద తీసుకెళ్తున్నాం అంటే వీ హ్యావ్ టు క్యారీ అవర్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీ, పొల్యూషన్ రిసిప్ట్. ఇవి మేజర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు హ్యావ్. ఇవన్నీ ఉన్నప్పుడు మనం నిజంగా కూడా ఏ ట్రాఫిక్ పోలీస్కి భయపడాల్సిన అవసరం లేదు, అన్లెస్ యూ వయలేట్ ఎనీ రూల్ ఆన్ ద రోడ్. సిగ్నల్ పడ్డప్పుడు జంప్ అవుతా, జీబ్రా క్రాసింగ్ మీద కార్ ఆపుతా అంటే కుదరదు. యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్. అయితే సర్టెన్ రైట్స్ మీకు ఆన్ ద రోడ్ ఏముంటాయని అంటే, ఒక ట్రాఫిక్ పోలీస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ హీ ఈస్ నాట్ ఇన్ ద యూనిఫామ్ హీ కెనాట్ స్టాప్ యూ. ట్రాఫిక్ పోలీస్, ఎస్, ఇఫ్ హీ ఈస్ నాట్ ఇన్ ద యూనిఫామ్ హీ కెనాట్ స్టాప్ యూ. తనకు ఆపే అధికారం లేదు. యూ కెన్ క్వశ్చన్ హిమ్ ఆల్సో. నెంబర్ 2, ఏ పోలీస్కి కూడా వితౌట్ యువర్ పర్మిషన్ మీ కార్ కీస్ తీసుకునే రైట్ లేదు. ఇది చాలా ఘోరం సార్. నేను చాలా చూస్తున్నాను. నో, దట్ ఈస్ నాట్ ద వే. ఒకవేళ మీరు ఎవరైనా పోలీస్ ద్వారా ఒక హెరాస్మెంట్కి అక్కడ గురవుతే, మీకు అక్కడ ఏదైనా వర్బల్ అబ్యూస్ జరిగినా, ఫిజికల్ అబ్యూస్ జరిగినా, ఏదైనా హెరాస్మెంట్ జరిగితే మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. దట్ ఈస్ యువర్ రైట్. అండ్ మీరు ఒకవేళ కార్లో కూర్చొని ఉంటే, నో పోలీస్ కెన్ టో యువర్ వెహికల్. కూర్చొని ఉంటే టో చేయకూడదు. దట్ ఈస్ ఆల్సో ఎ రూల్. సో ఈ రూల్స్ అన్నీ మనకు ఫేవరబుల్గా ఉంటాయి. ఇవి మనం అన్నీ మన దగ్గర సరిగ్గా ఉంటే, మనం నిజంగా కూడా పోలీస్ అనే అథారిటీకి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ సర్టెన్ కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ అండ్ రైట్స్ దట్ యు హ్యావ్. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫిజికల్ గానే ఉండాలా? డిజిటల్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. అన్లెస్ మీరు ఏదన్నా ఒక అఫెన్స్లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉండి మీ వెహికల్ అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు ఏదన్నా ఫిజికల్ కాపీ అడిగితే దాన్ని తీసుకొచ్చి ఇచ్చే రైట్ మీకు ఉంటుంది. అది లేదని మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు. దే విల్ గివ్ డాక్యుమెంట్ లేదని యాక్షన్ తీసుకోవడానికి లేదు. యూ విల్ హ్యావ్, మీరు డిజిటల్ గా చూపిస్తే అది ఫిజికల్ కాపీ కావాలి ఫర్ ద మేబీ సేక్ ఆఫ్ ఫేక్ ఆర్ ఒరిజినల్ వెరిఫై చేయడానికి ఉండొచ్చు. బికాస్ మీరు ఒక అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. అలాంటి టైంలో యూ కెన్ బారో టైం, మేబీ టిల్ ఈవినింగ్ ఆర్ టుమారో తీసుకొని వచ్చి చూపించవచ్చు. బట్ ఆ టైంలో, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినాను, ఆ టైంలో వెహికల్ ఇక్కడే పెట్టండి, మీరు వెళ్ళరండి. అంటే మీరు అదే నేను చెప్తుంది ఏంటంటే, దట్ ఇస్ స్పెషల్ కాజ్ వెన్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్ అఫెన్స్. ఏదైనా అఫెన్స్ లో మీరు తప్పు చేస్తుంటే, ఒక యాక్సిడెంట్ చేస్తుంటే, మీ వల్ల వేరే వాళ్ళు ఎవరైనా సఫర్ అయ్యింటే, ఇలాంటి ఒక మేజర్ అఫెన్స్ లో మాత్రమే మీ వెహికల్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ లేనప్పుడు ఆ వెహికల్ అక్కడ వాళ్ళు కొంత టైం వరకు డీటైన్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అన్లెస్ యూ గెట్ ఎ క్లీన్ రికార్డ్, వెహికల్ అక్కడ ఉంటుంది. మీరు వెళ్ళే డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ప్రూవ్ చేసుకొని యూ కెన్ గో బ్యాక్. అండ్ వాట్ అబౌట్ దిస్ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వెరీ న్యూసెన్స్. అంటే అఫ్ కోర్స్ ఎవడో తాగి నడిపిస్తారని చెప్పేసి ఒక 100 మందికి బారికేడ్స్ పెట్టేసి 100 మంది ఒక గంట సేపు ఆపి అందరికి చెక్ చేస్తూ ఉంటాడు. దాంట్లో కూడా ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయి? యాజ్ ఏ డ్రైవర్ గా, కన్స్యూమర్ గా మాకు ఎలాంటి రైట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మీ ఇర్రెస్పాన్సిబిలిటీని హైలైట్ చేసే ఒక మిస్టేక్. వెన్ యు ఆర్ డ్రంక్ యూ షుడ్ నాట్ డ్రైవ్. నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు 17-year-old బాయ్ ఫుల్ డ్రంక్ అండ్ స్టేజ్ లో ఫుట్ పాత్ మీద ఎవరిన వాళ్ళని గుద్దేశాడు. ఇది 17-year-old కాదు, 70 years old ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ యూ కెనాట్ క్రియేట్ ఎ పబ్లిక్ న్యూసెన్స్ ఆర్ వేరే వాళ్ళకి ఇంజురీ చేసే రైట్ మీకు లేదు. అది డెత్ గా మారితే ఇంకా హజార్డస్ ఉంటుంది.
కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ ని కంట్రోల్ చేయాలి అనే మెకానిజం తోటి పోలీస్ వాళ్ళు రెగ్యులర్ చెక్స్ అనేది చేస్తుంటారు. మరి అక్కడ బ్యారికేడ్స్ పెట్టి ఆపి కొంచెం ట్రాఫిక్ కంజెస్టెడ్ అది అవుతుంది, ఆ సిచ్యువేషన్ ఏర్పడుతుంది అని అంటే మీరు ఆ మిస్టేక్ చేస్తుండకపోవచ్చు. బట్ మీ పక్క వెహికల్, ముందు వెహికల్, వెనకాల వెహికల్లో డ్రంక్ అండ్ స్టేజ్లో ఉండొచ్చు. వాళ్ళని వెరిఫై చేసి ఐడెంటిఫై చేయడానికి ఈ లైన్ అనేది కొంచెం భరించాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మన పైన ఉంటుంది. యాజ్ ఎ సివిలియన్, యాజ్ ఎ సిటిజన్, రెస్పెక్టింగ్ దిస్ లా, వాళ్ళు చేస్తున్న డ్యూటీకి మనము డెఫినెట్ గా సపోర్ట్ చేయాలి. దట్స్ ఫర్ ఎ గుడ్ కాస్. మీ ముందు వెహికల్ వాడు ఒక డ్రంక్ అండ్ స్టేజ్ లో ఉంటే అతన్ని చెక్ చేయకుంటే ముందర ఇంకేదైనా లాస్ క్రియేట్ చేయొచ్చు. ఆ లాస్ మీకు కూడా అవ్వచ్చు కదా. సో వీ కెనాట్ లెట్ ఎనీథింగ్ గో రాంగ్. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్స్ ఆర్ ఆల్సో వెరీ సివియర్ నౌ. ఫస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు డిపెండింగ్ అపాన్ ద రీడింగ్ ఏదైతే చెక్ చేస్తారో ఆ రీడింగ్ని బట్టి కూడా యువర్ పనిష్మెంట్ సివియారిటీ చేంజెస్. కొన్నిసార్లు ఓన్లీ పెనాల్టీ పడవచ్చు, కొన్నిసార్లు రోడ్ సైడ్ సర్వీస్ చేసే పనిష్మెంట్ పడవచ్చు, కొన్నిసార్లు యూ మే గో టు జైల్. రిపీటెడ్ అఫెండర్ ఉండి రిపీటెడ్ టైమ్స్ దొరికితే మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దెర్ ఆర్ పనిష్మెంట్స్ డిపెండింగ్ ఆన్ హౌ మెనీ టైమ్స్ మీరు దీంట్లో దొరికారు, విత్ వాట్ ఇంటెన్సిటీ, ఎంత రీడింగ్, ఇవన్నీ కూడా కోర్ట్ అనలైజ్ చేసి దాని ప్రకారం పనిష్మెంట్ జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు నాట్ టు డ్రైవ్ వెన్ వీఆర్ డ్రంక్. అదే రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఇవన్నీ పరిస్తూ టేక్ ఎ క్యాబ్, హ్యావ్ ఎ డ్రైవర్, హ్యావ్ సమ్ ఆల్టర్నేటివ్.